వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది సార్.
భాస్కర్ సార్ నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది, కొంచెం కంటిన్యూ చేయండి. జలంధర్ సార్ ప్లాన్ చెప్తాడు, ఇన్వైట్ చేయండి సార్ని. ఓకే సార్, నేను కూడా యాక్చువల్లీ ట్రైన్ లో ఉన్నాను. ఇన్వైట్ సార్, నేను మాట్లాడుతున్నాను సార్. గుడ్ ఈవినింగ్ ఎవరివన్, వెల్కమ్ టు స్కై మార్వెల్ అండి. స్కై మార్వెల్ జూమ్ చేసిన అందరికీ వెల్కమ్. ఖచ్చితంగా ప్రతిరోజు మనకు ఎన్నికర్ సార్ కానీ, జలంధర్ సార్ కానీ, ప్రవీణ్ వాసు సార్ కానీ, వరప్రసాద్ సార్ కానీ, ఎవరు వేల వాళ్ళు ఎవరు వాళ్ళకు డిఫరెంట్ గా అంటే కంపెనీ కాన్సెప్ట్ వస్తే వాళ్ళకు ఒక ఫండ్ అనేది ఉంటుంది. దీని గురించి, దీని విజన్ గురించి, దీని ఫ్యూచర్ గురించి, కంపెనీ రోడ్ మ్యాప్ గురించి ఇవన్నీ పూర్తిగా ప్రతిరోజు కండక్ట్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు హోస్ట్ గా. చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్ వాళ్ళందరూ. ఖచ్చితంగా జలం కూడా చేసుకొని చాలా అద్భుతంగా చాలా బాగుంటాయి, ఫ్యూచర్ బాగుంటాయి అనే ఉద్దేశంతో దీన్ని కూడా పూర్తిగా స్టడీ చేసుకొని భవిష్యత్తు కూడా మనకు బాగుంటుంది. ఎందుకంటే అన్ని కంపెనీలు ఆయన చాలా కంపెనీలు అవునా సార్ నెట్వర్కర్ అంటే శిక్షణ గురించి బాగా స్టడీ చేసుకొని కంపెనీ ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో దీంతో జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. సార్ కూడా వరప్రసాద్ సార్ కానీ, జలంధర్ సార్ కానీ వస్తున్న కొత్తలో ఈ కంపెనీ విధానాలు కానీ, ఈ కంపెనీ గురించి సంబంధించిన రోడ్ మ్యాప్ కానీ, ఈ కంపెనీకి సంబంధించిన పీడిఎఫ్ కానీ అన్ని స్టడీ చేసుకొని కంపెనీ విజన్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతోనే చాలా తక్కువ కాలంలోనే చాలా కేపబిలిటీగా వాసు సార్ కానీ, జలంధర్ సార్ కానీ, వరద్ సార్ కానీ, ఎందుకంటే రజనీకర్ సార్ మేమంతా డెవలప్మెంట్ ఉన్నాము, వీళ్ళంతా వచ్చేటప్పుడు కూడా ఊరికే చెప్పాము, విన్నాము, అట్లానే మీరందరూ విన్నా అని కాదు. దీని గురించి పూర్తిగా అనలైజ్ చేసుకోండి, స్టడీ చేసుకుంటాండి. స్టడీ చేసుకుంటాండి ప్రతి రోజు చెప్తుంటాం మేము కూడా. ఏ డౌట్ అడిగినా, ఎటువంటి మీకు ఇబ్బంది ఉన్నా డౌట్ మీ రూమ్ లో అడగండి. స్టడీ చేసుకున్న తర్వాత దీని గురించి అవగాహన చేసుకున్న తర్వాత మాట్లాడని చెప్తుంటాము. ఖచ్చితంగా అట్లానే ఈ నెంబర్ ఆఫ్ డౌట్స్ డే బై డే డౌట్స్ అడిగి చాలా అద్భుతంగా ఉంది ప్రాజెక్టు, మంచి భవిష్యత్తు ఉంటుంది. యాక్చువల్ గా చెప్పినట్టు సార్ వాళ్ళు నిన్న బాలిడి సార్ కానీ, జలంధర్ సార్ చెప్పాడు, ఏ కంపెనీ అయినా కానీ మన ఇండియాలో ఓన్ బ్లాక్ చైన్, ఎక్స్చేంజ్, వ్యాలెట్ ప్రపంచంలో అయ్యే చెప్స్కి సంబంధించి ఎన్నో వచ్చినాయి పోయినాయి. ఒక ఎకో సిస్టమ్ ద్వారా కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటూ మన ఇండియాలో ఇన్ని రోడ్మ్యాప్లు వచ్చిన ఇంత తక్కువ కాలంలో ఇన్ని ఉండేటి ఇంతవరకు లేవు. ఫస్ట్ టైం ఒక మిరాకిల్ అంటే స్కై మార్వెల్ డిఫరెంట్ గా చాలా అద్భుతంగా ముందుకు వస్తుంది కాన్సెప్ట్. 9 months 8 months లోనే నెక్స్ట్ మంత్ కూడా వ్యాలెట్ వస్తుంది, స్కై వ్యాలెట్. అది కూడా నెక్స్ట్ అడ్వాన్స్ గా వస్తుంది. అడ్వాన్స్ అంటే ఇప్పుడు ఉండేటి మనం మెటామాస్క్ ట్రస్ట్ వ్యాలెట్ ఎలా యూజ్ చేస్తున్నాం, మనకి స్కై వ్యాలెట్ వస్తుంది, దానికంటే అడ్వాన్స్ గా ఉంటుంది. మంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా జలంధర్ సార్ ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ సార్, గ్రేట్ లీడర్ జలంధర్ సార్. కంటిన్యూ సార్ యువర్ జూమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్ నా వాయిస్ ఆడిబుల్ సార్? yes sir, clear sir. థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ విజిబుల్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కై మార్వెల్. నా పేరు జలంధర్ అండి, నేను హైదరాబాద్ నుంచి. నాకు 8 years ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ క్రిప్టో కరెన్సీ ఫీల్డ్లో 5 years నుంచి చేస్తున్నాను. సో ఈరోజు మనం స్కై మార్వెల్ అనే కంపెనీ ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్ జరుగుతుంది, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. దాని గురించి మీరు ఈరోజు జూమ్లోకి రావడం జరిగింది. వాట్ ఈస్ స్కై మార్వెల్, ఈ కంపెనీ ఏంటిది, ఈ కంపెనీ విజన్ ఏంటిది, ఫ్యూచర్లో దీని ప్లాన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ప్రజెంట్ దీని యొక్క రన్నింగ్ ఇన్కమ్ ప్లాన్ ఎట్లా ఉంది అన్నీ ఈ 45 minutes ఆఫ్ ప్లాన్ ప్రజెంటేషన్ ఆఫ్ టైంలో తెలుసుకుందాం. దీనికంటే ముందుగా అందరికీ మెయిన్గా ఒక ఇంటిమేషన్ చెప్పబోయేది ఏంటి అని అంటే సార్, ఇంపార్టెంట్ నోట్ అంటారు దీన్ని. ఇది వరకు చాలా కంపెనీలు చేసాము, చూసాము. ఏ కంపెనీ అయినా సేమ్ అదే ఆర్ఓ ఇస్తుంది, అదే రిఫరల్ ఇన్కమ్ ఇస్తుంది, అదే లెవెల్ ఇన్కమ్ ఇస్తుంది, అంతకుమించి పెద్దగా ఏముంటుంది, ఈ కంపెనీ కూడా అట్లే వచ్చింది అని అనుకోకండి. ఎండ్ ఆఫ్ ద డే పిక్చర్ అభి బాకీ అని అంటారు కదా, లాస్ట్ వరకు ఉంటేనే ఈ కంపెనీ యొక్క పిక్చర్ ఏంటిది అనేది 100%గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. దాని తర్వాత మీరు అప్పుడు ఏదో ఒక డెసిజన్ అనేది తీసుకోండి. సార్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఎంట్రీ అవ్వడం అనేది మ్యాటరింగ్ కాదు. ఫస్ట్ దానికంటే ముందు అసలు కంపెనీ ఏంటిది, మనకి ఇన్కమ్ ఎట్లా ఇస్తుంది, కంపెనీ ఇన్కమ్ ఎట్లా జనరేటింగ్ చేస్తుంది అనేది ఫుల్ నాలెడ్జ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీ దగ్గర టైం కూడా లేదు అని అంటే దానికి ఎవరేం చేయలేరు సార్.
సో వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే సార్, ఇక్కడ ఉండేది ఓన్లీ 45 minutes ఆఫ్ టైం, నాలెడ్జ్ మాత్రమే షేర్ చేస్తున్నారు. ఓపెన్ మైండ్తోని టెన్షన్స్ అన్ని పక్కకు పెట్టి అన్నీ తెలుసు అనేది కాకుండా ఈ ప్రజెంటేషన్లో ఇక్కడ ఈ కంపెనీలో ఎలాంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఓపెన్ మైండ్తో వినండి. ఓకే ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు స్కై మార్వెల్ అండి. స్కై మార్వెల్ అనేది క్రిప్టో కరెన్సీ కంపెనీ. సో ఎనీ కంపెనీ మార్కెట్లోకి వచ్చిందంటే ఆ కంపెనీకి ఒక టోకెన్ అనేది నేమ్ ఉండాలి. మన కంపెనీ యొక్క టోకెన్ నేమ్ వచ్చేసి స్కై మార్వెల్ టోకెన్, SMT. సో కంపెనీ స్టార్టింగ్లో ఇది ఒక టోకెన్ మాత్రమే అండి. ఇప్పుడు మన కంపెనీ యొక్క ఓన్ బ్లాక్ చైన్ రావడం ద్వారా SMC అయింది, స్కై మార్వెల్ కాయిన్ అయింది. ఓకేనా. కంపెనీల యొక్క టోటల్ సప్లై వచ్చేసి 230 కోట్లు, 2.3 బిలియన్. అండ్ టోటల్ సప్లైలోంచి ఫైనల్ సప్లైకి వచ్చి చూసుకునేసరికి 2.3 CR అయింది, 2,30,00,000గా మారింది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే ఫ్రెండ్స్, ఈ కంపెనీ యొక్క కంప్లీట్ ఇన్కమ్ జనరేటింగ్ ప్లాన్ అనేది బర్నింగ్ మెకానిజం పైన డిపెండ్ అయి ఉంది. సో ఈ 230 కోట్ల టోకెన్లోంచి 99% ఆఫ్ ద టోకెన్స్ బర్నింగ్ అయిన తర్వాతనే 1% టోకెన్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ కంపెనీ యొక్క టోకెన్ ప్రైస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు $0.0028 డాలర్స్లో, డాలర్ వాల్యూలో 28 సెంట్స్ అంటే 23 పైసలు ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే ఆ పైసలతోని కంపెనీ యొక్క టోకెన్ అనేది మార్కెట్లో లాంచ్ అయింది. సో స్కై మార్వెల్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ సెంట్రల్ అథారిటీ ఇది 100కి 200% డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అండి. సెంట్రల్ అథారిటీ అని అంటే సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్ అంటారు. మనం ఎక్స్చేంజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు CEXX అంటారు, అంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఏదైతే మనం KYC కంప్లీట్ చేసుకొని బైనాన్స్ కావచ్చు, లేదు అని అంటే కాయిన్స్ బిట్ కావచ్చు, XT.com కావచ్చు, కాయిన్ DCX కావచ్చు, ఇవన్నీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటారు. డెక్స్ అంటారు, DApps అంటారు, వాటిని డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటారు. అవి ఎట్లా వర్క్ అవుతాయంటే, ఏవైతే మనకు ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, ట్రాన్ ప్రో లింక్ కావచ్చు, టోకెన్ ప్యాకెట్ కావచ్చు, ఇలాంటి వ్యాలెట్స్లలో ఈ స్వాప్లని కనెక్ట్ చేసుకునేదాన్ని డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ అంటారు. సో దీనికి ఎవరి అథారిటీస్ ఉండదండి. సెంటర్లో ఒక పర్సన్ ఒక వ్యవస్థని హ్యాండిల్ చేస్తున్నాడు అని అంటే దాన్ని సెంట్రలైజ్డ్ అథారిటీ అంటారు. డీసెంట్రలైజ్డ్ అథారిటీ అంటే ఏదైతే అప్లికేషన్ మనమే ఓన్గా క్రియేట్ చేసుకొని దాన్ని మన చేతుల మీదుగానే ఆపరేట్ చేస్తామో దాన్ని డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటారు. అంటే ఎవరైతే పర్సన్ క్రియేట్ చేసుకుంటారో తనే ఓనర్, తన అథారిటీ లేనిది, తన పర్మిషన్స్ లేనిది దాంట్లో అసలు ఏమీ జరగడానికి కూడా సంబంధం లేదండి. సో అట్లా మన కంపెనీ కంప్లీట్గా 200% డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్. మన కంపెనీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మల్టిపుల్ నోడ్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ. కంపెనీ 100కి 200% ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. కంపెనీ స్టార్టింగ్లో ఏదైతే మార్కెట్లోకి వచ్చిన ఫస్ట్ డే 1 నుంచి ఈ రోజు వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు, విత్డ్రాల్ కావచ్చు, ఇంకేమంటారు డైలీ ఇన్కమ్ కావచ్చు, రిఫరల్ ఇన్కమ్ కావచ్చు, వీక్లీ ఇన్కమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పర్సన్ కంపెనీలో ఎంత ఫండ్ ఉంది అనేది, ఈ నెక్స్ట్ సెకండ్ కూడా ఎవరికి ఏం ట్రాన్సాక్షన్ జరిగింది అనేది కూడా ప్రతి ఒక్క పర్సన్ కంపెనీ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ని యాక్సెస్ చేసుకొని చూసుకునే విధంగా ట్రాన్స్పరెన్సీగా ఉందండి. అంత ట్రాన్స్పరెన్సీగా ఉంది. సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా మన కంపెనీ అనేది చాలా హై సెక్యూరిటీతో బిల్డ్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ మన కంపెనీలో జరిగే ఏదైతే ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ప్లాట్ఫామ్ ఫీస్ అనేది ఉంటుంది కదా, స్టార్టింగ్లో మన కంపెనీ అనేది బైనాన్స్ స్మార్ట్ చైన్ పైన డిప్లాయ్ చేయడం జరిగింది. ఎందుకు బైనాన్స్ అని అంటే, బైనాన్స్ మాత్రమే మనకి తక్కువ గ్యాస్ ఫీస్తోని ప్లాట్ఫామ్ అనేది అవైలబిలిటీ ఉంది హోల్ మార్కెట్లో చూసుకున్నట్లయితే. మరి మీరు ఇంకా లో కాస్ట్లో అన్నారు కదా, మరి బైనాన్స్ ఎందుకు తీసుకున్నారు అని అంటే, ఇప్పుడు మన ఓన్ బ్లాక్ చైన్ వచ్చిన తర్వాత బైనాన్స్ కన్నా తక్కువ లో కాస్ట్తోని మన కంపెనీ ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది సర్వీస్ చేస్తుంది. మన కంపెనీ యొక్క స్మార్ట్ కాయిన్తోని, SMC కాయిన్తోని లో ఫీజెస్ అనేది జరుగుతున్నాయి, లో కాస్ట్లో జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ కంపెనీ గురించి ఇంకా చూసుకున్నట్లయితే రోడ్ మ్యాప్ ఏమి ఇచ్చారు అంటే, కంపెనీది స్కై మార్వెల్ బ్లాక్ చైన్ అంటున్నాను కదా, మన కంపెనీ విత్ ఇన్ 8 monthsలోనే ఇప్పటి వరకు ఎన్నో కంపెనీలు చూసిన ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, చేసిన ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. చాలా వరకు కంపెనీలలో
ఏ కంపెనీ కూడా విత్ ఇన్ 1 ఇయర్లో ఒక ప్రామిస్ అనేది ఇచ్చి ఆ ప్రామిస్ని కంప్లీట్ చేసుకొని మార్కెట్లో లైవ్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవండి. ఫస్ట్ కంపెనీ విత్ ఇన్ 8 monthsలోనే ఓన్ బ్లాక్ చైన్ తీసుకొచ్చింది, ఓన్ కాయిన్ కూడా లైవ్లో ట్రేడ్ అవుతుంది, అండ్ ఓన్ డెక్స్ కూడా ఉంది మనది. విత్ ఇన్ ఇంకొక ఈ మంత్ ఏదైతే ఫిబ్రవరి మంత్ 20 తర్వాత కూడా మన కంపెనీ యొక్క ఓన్ వ్యాలెట్ కూడా రాబోతుందండి. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ క్రిప్టో వ్యాలెట్ రోడ్ మ్యాప్ అదే ఉంది. ఈ వ్యాలెట్ కూడా మనకి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం 20-25 డేస్లో అవైలబిలిటీలోకి వస్తుంది. మనం ఇప్పుడు ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో మెటామాస్క్ అని ట్రస్ట్ వ్యాలెట్ అని చెప్పేసి అది కూడా ఇబ్బంది కూడా పోయి ఒక్క వ్యాలెట్ మాత్రమే, అది కూడా స్కై మార్వెల్ వ్యాలెటే యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో ఎక్స్చేంజ్. ఆల్రెడీ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కూడా మనది ఓపెన్ అయిపోయింది, స్టార్ట్ అవుతుంది. అండ్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ రావడానికి కొంచెం టైం పడుతుందండి. ఇవన్నీ ఎందుకు, ఈ రోడ్ మ్యాప్ ద్వారా ఏంటి యూజ్ అని అంటే, బ్లాక్ చైన్ చేసుకోవడం ద్వారా ఏదైతే మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మన కంపెనీ యొక్క టోకెన్ బైనాన్స్ స్మార్ట్ చైన్ పైన డిప్లాయ్ చేయబడింది. సో కాబట్టి మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఫీజు కావచ్చు, డిపాజిట్ కావచ్చు, విత్డ్రాల్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, వీటన్నిటికీ బైనాన్స్ వాడికి గ్యాస్ ఫీజు చెల్లించడం ఉంటుంది. అదే మన ఓన్ బ్లాక్ చైన్ పైన రన్ అవుతుంది కాబట్టి అది ఏదైతే గ్యాస్ ఫీజు ఉందో ఆ గ్యాస్ ఫీజు కూడా మన కంపెనీకి ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్ లాగా మారి ఒక ఇన్కమ్ సపోర్ట్ అనేది ఉంది కంపెనీకి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వ్యాలెట్లో చూసుకున్నట్లయితే వ్యాలెట్లో కూడా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏదైతే గ్యాస్ ఫీజు ఉంటుందో ఆ గ్యాస్ ఫీజు ద్వారా కూడా కంపెనీకి ఇన్కమ్ ఉంది. డెక్స్ అని చెప్పుకున్నాము, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఈ డెక్స్లో చేసే స్వాప్లు కావచ్చు, బై సెల్ కావచ్చు, టోకెన్ సెల్ చేయడం కావచ్చు, టోకెన్ స్వాప్ చేయడం కావచ్చు, టోకెన్ బై చేయడం కావచ్చు, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ ఫీజు కూడా కంపెనీకే బెనిఫిట్. సో ఇన్ని రకాల విత్ ఇన్ 8 monthsలోనే 3 to 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని కంపెనీ జనరేట్ చేసుకొని బ్యాక్ బోన్గా నిల్చుంది. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, ఇన్వెస్టర్ మీద అస్సలే డిపెండ్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ రాబోతుంది. ఎక్స్చేంజ్ ద్వారా ఎన్ని రకాల ఇన్కమ్ జనరేటింగ్ ఆప్షన్స్ ఉంటాయో చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. అండ్ నెక్స్ట్ క్రిప్టో డెబిట్ కార్డ్ సిస్టమ్. ఈ డెబిట్ కార్డ్ సిస్టమ్ ఎట్లా అంటే ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ ఎస్ఎంసి కాయిన్, ఓన్లీ స్కై మార్వెల్ కాయినే కాకుండా మిగతా ఆల్టర్నేటివ్ టోకెన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని టోకెన్స్ని మీరు ఈ కార్డులో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ వైజ్గా 206 దేశాలలో ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డ్ని స్వైప్ చేసుకొని మీరు బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఆ విధంగా ఇంటర్నేషనల్ క్రిప్టో డెబిట్ కార్డ్ సిస్టమ్ కూడా డెవలప్మెంట్ చేయబడుతుంది కంపెనీ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ చూసుకుంటే స్కై మెటావర్స్. ఇది ఒక డిజిటల్ ఇంటరాక్షన్స్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ప్లాట్ఫామ్. ఎక్కడైనా కూర్చొని ఇంటర్నేషనల్ పరంగా లైవ్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ బిజినెస్ డీల్స్ చేసుకోవచ్చు అండ్ డిజిటల్గా కనెక్టివిటీ పెంచుకోవచ్చు, బిజినెస్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ మెటావర్స్ అనే ప్లాట్ఫామ్ యూజ్ అవుతుంది. దాన్ని కూడా మన కంపెనీ ఫ్యూచర్లో క్రిప్టో ద్వారా మార్కెట్లోకి లైవ్లోకి తీసుకురాబోతుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, కంపెనీ ఎంత అడ్వాన్స్డ్గా ముందుకెళ్తుంది అనేది. సో ఇది ఫ్రెండ్స్ కంపెనీ యొక్క రోడ్ మ్యాప్. మీరు అడగొచ్చు, సార్ ఏ కంపెనీ అయినా కూడా ఆడిట్ చేసుకుంటుంది కదా, మరి మన కంపెనీ ఆడిట్ అనేది జరిగిందా లేదా అని చెప్పేసి. ఎస్ ఫ్రెండ్స్, మన కంపెనీ ఆడిట్ కూడా యాంటర్ సొల్యూషన్స్ అనే కంపెనీ ద్వారా చేయడం జరిగింది. సార్ ప్రపంచంలో ఎన్ని కంపెనీలు ఉండగా ఎందుకు యాంటర్ సొల్యూషన్స్ని చెక్ చేసుకున్నారు అంటే, యాంటర్ సొల్యూషన్స్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసింది యాంటర్ సొల్యూషన్స్ అనే కంపెనీ. అలాంటి కంపెనీ ద్వారా మన కంపెనీ యొక్క, మనది బేబీ కంపెనీ, ఈ బేబీ కంపెనీ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ ఆడిట్ చేయబడింది అని అంటే నాట్ ఏ జోక్ అండి. వాళ్ళే చెక్ చేసి చెప్పిన హైలైట్ పాయింట్స్ ఏంటి అని అంటే, స్మార్ట్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ ఆర్కిటెక్చర్, నెక్స్ట్ వచ్చేసి డేటా ఎన్క్రిప్షన్. మన స్మార్ట్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ వేరే వాడు ఎవ్వడు కూడా హ్యాక్ చేయని విధంగా అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేయబడి ఉంది. మన సెక్యూరిటీ కూడా చాలా గట్టిగా ఉంది అని చెప్పేసి వాళ్ళే కీ హైలైట్లో ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేశారు. సెకండ్ వచ్చేసి నెట్వర్క్ ఆర్కిటెక్చర్. ఇందాక చెప్పుకున్నాం కదా, నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అనేది మల్టిపుల్ నోడ్స్ ద్వారా డిప్లాయ్ చేయబడింది అని చెప్పేసి. అండ్ థర్డ్లో డేటా ఎన్క్రిప్షన్. ఈ డేటా ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అని అంటే, ఒక కోడ్ని డీక్రిప్ట్ చేయడం అంటారు. డీక్రిప్ట్ చేయడం అంటే రాయడం, ఎన్క్రిప్ట్ చేయడం అని అంటే దాన్ని దొంగలించడం. వేరే వాళ్ళు ఎవ్వడు కూడా ఆ డేటాలోకి ఎంట్రీ అవ్వకుండా ఉండేదాన్నే డేటా ఎన్క్రిప్షన్ అంటారు. ఇప్పుడు మీరు వాట్సాప్లో చూసుకున్నట్లయితే ఒక పర్సన్కి మెసేజ్ చేసే ముందు పైన ఉంటుంది
ఎండ్ టు ఎండ్ వాజ్ ఎన్క్రిప్టెడ్. ద పర్సన్, మీరు పర్సన్కి చార్జ్ చేసే పైన చిన్న ఉంటుంది ఇట్లా ఒక పాపప్ లాగా వస్తుంది. దాని అర్థం ఏంటి అని అంటే, ఎవరైతే ఆపోజిట్ పర్సన్తో మీరు కన్వర్జేషన్ స్టార్ట్ చేశారో, మీ మధ్యలో జరుగుతున్న కన్వర్జేషన్ మీకు ఆ ఆపోజిట్ పర్సన్కి తప్పితే వాట్సాప్ ఓనర్ కూడా యాక్సెస్ చేసుకొని చూసుకునే అంత లేదు. అంత సెక్యూరిటీ ఉంటుంది అన్నట్టు వాట్సాప్ అనేది. సో మన డేటా కూడా అంత సెక్యూరిటీగా ఎన్క్రిప్ట్ చేయబడింది ఇక్కడ. అండ్ నెక్స్ట్, సరే ఎనీ కంపెనీ, ఒక కంపెనీ మార్కెట్లోకి వస్తుంది అని అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ మార్కెట్లో మనీ రూపకంతో ఎక్స్చేంజింగ్ జరిగితే దాన్ని కంపెనీ అంటారు. అంటే ఎక్స్చేంజింగ్ ద ప్రోడక్ట్, గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ మనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఐఫోన్ ఉంది, అది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఫోన్లు అనేది ప్రమోట్ చేస్తుంది. ఎయిర్టెల్ ఉంది, ఇది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ, మనకి కాల్స్ చేసుకోవడానికి కానీ ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడానికి కానీ సర్వీసెస్ ఇస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి. హాస్పిటల్స్ అనేటివి సర్వీసెస్ కిందకి వస్తాయి, హోటల్స్ కూడా సర్వీసెస్ కిందకి వస్తాయి, కార్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, ఈ అన్ని ప్రోడక్ట్ల కిందకి వస్తాయి. అంటే ఏదో ఒక కంపెనీకి అయితే ఒక ప్రోడక్ట్ అయినా ఉండాలి, ఒక సర్వీస్ అయినా ఉండాలి. ఈ రెండు మనీతోని ఎక్స్చేంజ్ అవ్వాలి జనాల మధ్యలో, అప్పుడే దాన్ని కంపెనీ అంటారు. సో అట్లా మన కంపెనీకి ఏం ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, ప్రోడక్ట్ ఉందా సర్వీస్ ఉందా, దాని ద్వారా మనకేంటి యూజ్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు. సో మన కంపెనీలో వచ్చేసి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అంటామండి దాన్నే. అదే డైలీ ఇన్కమ్ ఒకటి ఉంది. దీంట్లో ఎట్లా అంటే మనం ఏదైతే స్టేకింగ్ అనేది ఒక ప్రోడక్ట్ అండి మన కంపెనీలో. ఈ స్టేకింగ్ ప్రోడక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మినిమం ఒక $10 నుంచి $1,00,000 వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈజీ క్యాలిక్యులేషన్ కోసం నేను INR రూపంలో చెప్తానండి. ₹1,00,000 మీరు పెట్టుకున్నారు, ఏది స్టేకింగ్ ప్లాట్ఫామ్లో ₹1,00,000 అనేది మీరు స్టేక్ చేసుకుంటే కంపెనీ ఏమంటుంది, మీ లక్ష అనేది 2,00,000 అయ్యేంత వరకు రోజు 1% చొప్పున రిటర్న్ ఇస్తా మీకు అని చెప్తుంది. రోజు 1% అంటే ఎంత, రోజు ₹1,000. సో అట్లా ఎప్పటి వరకు ఇస్తుంది, మీ లక్ష అనేది 2,00,000 అయ్యేంత వరకు. ఇది డైలీ ఇన్కమ్ ఉంటుందండి, డైలీ 1%. ఈ డైలీ 1%లోనే 2 రకాలుగా డివైడ్ చేయబడింది. లక్షకి రోజు ₹1,000 అంటే ఎంత అండి, రోజు 1% అంటే ₹1,000 కదా. సో ఆ ₹1,000లో డైలీలోకి 20% వస్తుంది, వీక్లీలోకి 80% అనేది డివైడ్ చేయబడుతుంది. ఏదైతే 20% ఉందో, ₹1,000లో 20% అంటే ₹200 రోజు వస్తుందండి మనకి. ఆ రోజు విత్డ్రా పెట్టుకోవడానికి కూడా ఎలిజిబులే, ఇన్స్టెంట్గా తీసుకోవచ్చు మనం. సార్ మన కంపెనీలో మినిమం విత్డ్రా ఎంత అంటే మినిమం విత్డ్రా $1 అండి. INRలో చెప్పుకుంటే ₹92. ₹92 మన వ్యాలెట్లో ఉన్నాయంటే విత్డ్రాలకి ఎలిజిబుల్, ప్రతిరోజు విత్డ్రా పెట్టుకోవచ్చు. అట్లా రోజు మనకి ₹1,000 పైన ₹200 అనేది డైలీలో యాడ్ అవుతుంది. వీక్లీలో ₹800 యాడ్ అవుతుంది కదా. ఆ ₹800 అనేది హోల్డింగ్లో ఉంటుంది. ఎన్ని రోజుల వరకు, వీక్లీ ఇన్కమ్ అన్నాం కదా, 1 వీక్ వరకు హోల్డింగ్ ఉంటుంది, 7 రోజుల వరకు. 7 రోజుల తర్వాత ఏమవుతుంది, అక్కడ ఉన్న అమౌంట్ అనేది విత్డ్రాల్కి ఎలిజిబుల్ అవుతుంది. ఎలిజిబుల్ అయ్యి 7 రోజులకి ఎంత అవుతుందండి, 800 ఇంటూ 7 రోజులు వేసుకుంటే ₹5,600. ఈ ₹5,600 మొత్తం తీసుకోవడానికి లేదు, దాంట్లో 10% మాత్రమే మనం ఎలిజిబుల్. అంటే ₹560 తీసుకుంటాము, రిమైనింగ్ 5,000 రఫ్గా చెప్తున్నాను, రిమైనింగ్ 5,000 ఏదైతే ఉందో ఆ 5,000 అనేది నెక్స్ట్ వీక్ వచ్చే ₹5,600కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అప్పుడు టోటల్గా ఎంత, ₹10,600 అవుతుంది సెకండ్ వీక్. ఫస్ట్ వీక్లో ఎంత విత్డ్రా పెట్టుకున్నాం, ₹560 ఫస్ట్ వీక్ విత్డ్రా పెట్టుకుంటే సెకండ్ వీక్ వచ్చేసరికి ₹10,600 ఉంది. సెకండ్ వీక్ దాంట్లో 10% విత్డ్రా పెట్టుకుంటాం, ₹1,060. 10,600 నుంచి ₹1,060 సెకండ్ వీక్ విత్డ్రా పెట్టుకున్నాం. ₹1,060 విత్డ్రా తీసేస్తే మళ్ళీ అక్కడ ఎంత మిగిలింది, ₹9,500 సంథింగ్ చేంజ్ మిగులుతుంది, రఫ్గా 500 వేసుకుందాం. సెకండ్ వీక్లో 9,500 కదా, మళ్ళీ థర్డ్ వీక్ వచ్చే 5,600 కలుపుకుంటే ₹15,100 అవుతుంది.
సో థర్డ్ వీక్ వచ్చేసరికి 15,100 అవుతుంది. థర్డ్ వీక్లో విత్డ్రా అనేది 10% విత్డ్రా పెట్టుకుంటాం. అప్పుడు ఎంత అవుతుంది? 1,510 రూపాయలు అవుతుంది. అంటే ఫస్ట్ వీక్లో 500 వచ్చింది, సెకండ్ వీక్లో 1000 రూపాయలు వచ్చింది, థర్డ్ వీక్లో 1,500 వచ్చింది. ఇట్లా మనకు వచ్చే ప్రతి వీక్లీ ఇన్కమ్ అనేది డబుల్ అవుతూ ఉంటుందండి. 500 పెరుగుతుంది, 500 పెరుగుతుంది, 500 పెరుగుతుంది. ఈ రకంగా మనకి 200 రోజులు కంప్లీట్ అయ్యేసరికి మన ఏదైతే పెట్టుబడి ఉందో 1,00,000 రూపాయలు అనేది 2 లక్షలుగా నిండిపోతుంది. సో 2 లక్షలు కూడా నిండిపోయింది. వెల్ అండ్ గుడ్, కంపెనీ అన్న ప్రామిస్ అనేది కంప్లీట్ చేసేసింది. సార్ మరే మీరు ఇందాక వీక్లీ ఇన్కమ్లో 80% అయితే దాంట్లో 10% విత్డ్రా పెట్టుకోవచ్చు, 70% క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నది కదా. నేను 2 lakhs తీసుకున్న తర్వాత కూడా ఆ వీక్లీ ఇన్కమ్లో 70% అమౌంట్ తీసుకోవచ్చా అంటే 100%గా తీసుకోవచ్చు అండి. ఆ అమౌంట్ కూడా మీదే. బట్ ఎప్పుడైతే కంపెనీలో ఉన్న ఇన్కమ్ టోకెన్స్ అనేటివి 99% ఆఫ్ ద టోకెన్స్ బర్న్ అవుతాయో అప్పుడు ఆ ఫ్యూచర్ డక్ గోల్డెన్ డక్ వ్యాలెట్లో ఉన్న ఫండ్ అంతా మనకి రిలీజ్ అవుతుంది. సార్ మరి టోకెన్స్ ఎట్లా బర్న్ అవుతాయి? మీరు ఇన్కమ్ గురించి అన్నీ బాగానే చెప్పారు అని అంటే, మనకి ఇందాక డైలీ ఇన్కమ్లోకి 200 పోయి వీక్లీ ఇన్కమ్లోకి 800 వస్తాయి అన్నాం కదా. ఏదైతే వీక్లీ ఇన్కమ్ మనం విత్డ్రా పెట్టుకుంటున్నామో, విత్డ్రా పెట్టుకునే 10% ఆఫ్ ద అమౌంట్కి ఎన్నైతే టోకెన్స్ వస్తాయో అన్ని టోకెన్స్ ఆ వీక్లీ ఇన్కమ్ నుంచి బర్నింగ్ అవుతాయి. సో మనకు వచ్చే వీక్లీ ఇన్కమ్ కంప్లీట్గా కాయిన్సే వస్తాయి, ఎస్ఎంసి కాయిన్స్. ఆ కాయిన్స్ని మనం బర్న్ చేసి సప్లైలోంచి తగ్గిస్తాము. ఓకే ఫ్రెండ్స్, మనం పెట్టుకునే వీక్లీ ఇన్కమ్ పైనే టోకెన్స్ కాదు ఇవ్వండి, ఇప్పుడు కాయిన్ అయింది. సో ఆ కాయిన్స్ అనేటివి బర్నింగ్ అవుతాయి. మనం పెట్టుకునే వీక్లీ ఇన్కమ్ పైనే సప్లై అనేది తగ్గుతుంది. సప్లై తగ్గినప్పుడు 99% ఆఫ్ ద సప్లై కంప్లీట్ అయినప్పుడు మాత్రమే దాంట్లో ఎంతైనా ఉండనివ్వండి 70% ఆఫ్ ద అమౌంట్ ఆ ఫ్యూచర్ డక్ వ్యాలెట్ అనేది కంప్లీట్గా మీకే సొంతం. సార్ మరి నేను ఒకసారి 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను, మళ్ళీ ఎప్పుడో ఒక 10 సంవత్సరాల తర్వాత టోకెన్స్ అన్నీ బర్న్ అయిపోయినాయి, అప్పుడు వచ్చి ఆ వ్యాలెట్లో ఉన్న ఫండ్ తీసుకుంటానంటే అట్లా అవ్వదండి. అట్లా ఎవ్వరికి ఎలిజిబుల్ లేదు. కంపెనీ మీకు ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే 1,00,000 పెట్టారో 2 లక్షలు తీసుకున్నారు, దాని తర్వాత కూడా ఆ ఫండ్ మీరు ఎలిజిబుల్ కావాలి తీసుకోవాలంటే మీకు 14 రోజుల టైం ఇస్తుంది. ఈ 14 రోజుల టైంలో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రమే ఆ ఫండ్ అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి ఇన్కమ్ తీసుకోవడానికి ఆ ఫండ్లో ఉన్న అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. అట్లా మీకు సెకండ్ టైం రీటాప్అప్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏదైతే మీకు 200 to 240 డేస్ అనేది టైం పట్టిందో ఆ టైం పీరియడ్ కాస్త తగ్గిపోతుంది. ఎందుకు? ఆల్రెడీ 70% ఆఫ్ ది అమౌంట్ ఉంది కాబట్టి. సో 14 రోజుల తర్వాత వస్తే మళ్ళీ ఏమవుతుంది, ఆ ఫ్యూచర్ గోల్డెన్ డక్లో ఉన్న అమౌంట్ అంతా జీరో అయిపోతుంది. సార్ జీరో ఎందుకు అవుతుంది? అట్లా అవ్వకూడదు కదా అని అంటే, మరి దాంట్లో ఉన్న ఫండ్ వాల్యూ అనేది కాయిన్స్లో ఉంటుంది కదా, ఆ కాయిన్స్ అన్నీ బర్న్ అవుతేనే మనకి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ డక్లో ఉన్న వ్యాలెట్ అమౌంట్ అనేది రిలీజ్ అయిపోతుంది. కంపెనీ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రకారం 99% ఆఫ్ ద టోకెన్స్ బర్న్ అవ్వాలి అని అంటే దాంట్లో ఉన్న టోకెన్స్ ఎవరో ఒకరు వాడుకోవాలి, లేదు అని అంటే కంపెనీ తీసుకొని వేరే వాళ్ళకన్నా ఎలిజిబిలిటీకి ఇచ్చేసేయాలి. అది అక్కడే ఉంటే యూజ్ అవ్వదండి. సో ఈ కండిషన్ ప్రకారం మాత్రమే దాంట్లో ఉన్న ఫండ్కి 14 రోజులే టైం ఉంటుంది. 14 రోజుల్లోపు వస్తే అది మనది, లేదు అంటే జీరో అయిపోయి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ డైలీ ఇన్కమ్, వీక్లీ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సార్ ఇదంతా బాగానే ఉంది, నాకు కొంచెం టీం ఉంది, నేను టీం చేస్తే నాకేమైనా ఇన్కమ్ ఉందా అంటే 100%గా ఉందండి. ఫస్ట్ మనం రిఫరల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. సార్ నేను ఒక 1 lakh రూపీస్తో ఎంట్రీ అయ్యాను, నా కింద ఒక ఎక్స్ అనే పర్సన్ని కూడా సేమ్ 1 lakh రూపీస్తో ఎంట్రీ చేస్తే ఆ పర్సన్ నుంచి నాకు డైరెక్ట్గా 5% అనేది రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అంటే 5,000 రూపీస్ నాకు డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది, రిఫరల్ ఇన్కమ్. ఎందుకు? ఇది ఫస్ట్ లెవెల్ కాబట్టి. ఆ ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ని రిఫర్ చేస్తే ఆ పర్సన్ నుంచి ఎక్స్ అనే పర్సన్కి 5% వస్తుంది, నాకు 2.5% వస్తుంది. ఇది సెకండ్ లెవెల్ వరకు. థర్డ్ లెవెల్ నుంచి 16 లెవెల్ వరకు 1% ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ బ్లాక్ చైన్ లాంచ్ అయిన తర్వాత ఈ 16 లెవెల్స్ని 23 లెవెల్స్ వరకు మార్చారు. కాకపోతే మనకి ఇంకా కొన్ని చిన్న చిన్న చేంజెస్ అనేవి జరిగేటివి ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త పీడిఎఫ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ కొత్త పీడిఎఫ్లో ఈ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయడం జరుగుతుందని. ఇప్పుడైతే పాత పీడిఎఫ్లో మనకి 16 లెవెలే ఉంది, కానీ మనం ఐడి ఓపెన్ చేస్తే మనకి ఐడిలో 23 లెవెల్స్ వరకు చూపిస్తుంది. ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ కూడా 23 లెవెల్స్ వరకు, థర్డ్ లెవెల్ నుంచి 23 లెవెల్స్ వరకు 1% అనేది రిఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది.
అండ్ అట్లనే లెవెల్ ఇన్కమ్ చూసుకుంటే లెవెల్ ఇన్కమ్ కూడా ఫస్ట్ ఇందాక నేను ఎక్స్ అనే పర్సన్ని డైరెక్ట్ రిఫరెన్స్ చేశాను కదా, ఆ పర్సన్కి రోజు 1000 రూపాయలు వస్తున్నాయి. 1,00,000 రూపాయలు పెట్టాడు, రోజు 1000 రూపాయలు వస్తాయి కదా. తనకు వచ్చే రోజు 1000 రూపాయల ఇన్కంలో నాకు 50% ఆఫ్ ద అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. ఎందుకు, నాకు ఫస్ట్ లెవెల్ ఉన్నాడు కదా. తనకి రోజు 1000 రూపాయలు వస్తే నాకు రోజు 500 రూపాయలు వస్తాయి. ఇట్లా ఎన్ని రోజుల వరకు వస్తాయి, తనకి ఎన్ని రోజులు అయితే వస్తుందో నాకు అన్ని రోజులు వస్తాయి. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక కండిషన్ ఏంటిది అని అంటే, మనకు ఈ కమిషన్ అంతా యాడ్ అయినా కూడా 2 లక్షల వరకే యాడ్ అవుతుంది, అంతకంటే ఎక్కువ రాదు. కానీ నాకు 200 డేస్లో వచ్చే 2 లక్షలు ఏదైతే ఉందో అది నేను రిఫర్ చేసిన టీమ్ సైజుని బట్టి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ వాల్యూమ్ని బట్టి 100 రోజుల్లో రిటర్న్ వస్తుందా, 50 రోజుల్లో రిటర్న్ వస్తుందా, 150 రోజుల్లో రిటర్న్ వస్తుందా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు వచ్చే ఇన్కమ్ ఫాస్ట్గా వస్తుంది తప్పితే ఎక్కువ అయితే రాదండి. ఇన్వెస్టర్కైనా 2x వస్తుంది, అండ్ బిజినెస్ చేసే పర్సన్కి లీడర్కైనా కూడా 2x వస్తుందండి. క్లియర్ ఫ్రెండ్స్? అండ్ సెకండ్ లెవెల్ నుంచి 25% వస్తుంది, థర్డ్ లెవెల్ నుంచి 23 లెవెల్స్ వరకు 10% లెవెల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీలో చూసుకున్నట్లయితే మినిమం విత్డ్రాల్ వచ్చేసి మనకి మినిమం విత్డ్రాల్ $1 పెట్టుకోవచ్చు, 10% అనేది అడ్మిన్ ఫీజు ఉంటుంది. కంపెనీలో మినిమం మనకి $10 నుంచి $1,00,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. డాలర్స్ అనేది చెప్తున్నామండి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం SMC కాయిన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. మనకి విత్డ్రాల్ వచ్చేటప్పుడు డిమాండ్ అండ్ సప్లైని బట్టి అయితే మనకి కాయిన్ రావచ్చు, లేదు అని అంటే SUSD అనేది రావచ్చు. విత్డ్రాల్కి డిమాండ్ అండ్ సప్లై పైన ఆధారపడి ఉంటుంది అది. ఇది ప్రతిసారి ఇది మ్యాండేటరీగా కాయినే వస్తుందని చెప్పట్లేదు. మనకు ఆ రోజు ఉన్న డిమాండ్ని బట్టి వస్తే SMC రావచ్చు, లేదు అంటే SUSD రావచ్చు విత్డ్రాల్కి. అండ్ ఇక్కడ మనకి టోకెనమిక్స్ చూసుకున్నట్లయితే కంపెనీలో డిజైన్ చేయబడిన 230 కోట్ల టోకెన్లు అనేటివి 99% 227.7 కోట్ల టోకెన్లు టోటల్గా స్టేకింగ్ ప్రోగ్రామ్ ద్వారా బర్నింగ్కే డిసైడ్ చేయబడింది. అండ్ రిమైనింగ్ 1% టోకెన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసిందంటే కంపెనీ 0.09% టోకెన్స్ 20,70,000 టోకెన్లు ఏదైతే ఉందో బ్లాక్ చైన్ సప్లైకి పెట్టేసింది. అండ్ 0.1% టోకెన్స్ వచ్చేసి ఎక్స్చేంజ్ సప్లై స్కై మార్వెల్ బ్యాలెన్స్ 23 లక్షల టోకెన్లు. రిమైనింగ్ ఏదైతే మనం ఫ్యూచర్ గోల్డెన్ డక్లో 70% ఆఫ్ ద అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అది నేను తీసుకోవచ్చు నాదే అని చెప్పి ఇందాక చెప్పాను కదా. ఆ అమౌంట్లో యూజర్స్కి ఇచ్చే ఫండే 80% ఉంది ఫ్రెండ్స్. 0.81%. 1,86,30,000 టోకెన్లు ఏదైతే కాయిన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ మన ఐడీలలో ఉండే ఫ్యూచర్ గోల్డెన్ డక్లో ఉండే వ్యాలెట్లోనే ఉంటుంది. ఎప్పుడైతే 99% ఆఫ్ ద టోకెన్స్ కంప్లీట్గా బర్న్ అయిపోతాయో ఆ నెక్స్ట్ డేనే మనకి ఆ వ్యాలెట్లో ఉన్న ఫండ్ అంతా రిలీజ్ అయిపోతుంది. దాన్ని మనం ఆ రోజు ఉన్న వాల్యూకి అమ్ముకుంటే అమ్ముకోవచ్చు, లేదు నేను అట్లే స్టోర్ చేసుకొని పెట్టుకుంటా అంటే అది మన ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ స్కై మార్వెల్ యొక్క కంప్లీట్ డీటెయిల్ డిస్కషన్ ప్లాన్ ప్రజెంటేషన్. దీనికి సంబంధించి 100%గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎక్కడైనా ఏదైనా ఒక పాయింట్ కానీ ఒక స్టెప్ కానీ అర్థం కాలేదు అని అనుకుంటే మీరు ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. మీ డౌట్ని ఇక్కడ క్లియర్ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ హలో హలో సార్ చెప్పండి. ఆడిపోలేదు సార్ వాయిస్? ఎస్ ఆడిబుల్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. జర్నీలో ఉన్నా అందుకు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జలంధర్ సార్, చాలా అద్భుతంగా ప్లాన్ ప్రజెంట్ చేశారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ సార్ కూడా చెప్పిన విధంగానే మన కంపెనీ రోడ్ మ్యాప్ లో ఏమున్నాయో అదే కాకుండా PDF కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని అన్ని సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు కూడా ఏదైనా కానీ ఈ కంపెనీలో డే 1 ఉంటున్నా లేదా నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు 8 నెలల క్రితం ఉన్నా కూడా, ఎన్ని రోజుల క్రితం ఉన్నా కూడా దీని గురించి ఎన్ని చేస్తా ఎక్స్పీరియన్స్ షేర్ అవుతూ ఉంటుంది మీకు. కంపల్సరీ
ఇంతవరకు మనం బైనాన్స్ ద్వారా పోయే వాళ్ళము, భవిష్యత్తులో ఎస్ఎంసి కాయిన్ మందే వచ్చింది, బ్లాక్ చైన్ మందే వచ్చింది, ఎక్స్చేంజ్ మందే వచ్చింది, నెక్స్ట్ వ్యాలెట్ నెక్స్ట్ మంత్ వస్తుంది. ఇవన్నీ మనదే ఓన్ గా ఎకో సిస్టమ్ అనేది మనకు చెప్పి చేస్తుంది. ఏంటి సార్ మాకు తెలియదు కదా ముందు అనుకోకూడదు, ఇవన్నీ మనకు వచ్చిన పీడిఎఫ్ లోనే ఉన్నాయి, పీడిఎఫ్ లో కూడా ఖచ్చితంగా చదవచ్చు. అందుకే మేము అనేది ఎవరైనా కానీ డౌట్ రైట్ చేయాలన్నా, ఏదైనా డౌట్ క్లియర్ చేసుకోవాలన్నా పీడిఎఫ్ స్టడీ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు. ఎందుకంటే వాళ్ళు చెప్తే వచ్చినా వీళ్ళు ఎవరు చెప్తున్నా వచ్చినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది కష్టం ఉంది సార్, మేము అట్లా పోవాలా, దానిలోకి పోవాలా, దీనిలోకి పోవాలంటే కష్టం అనేది కొద్ది రోజులే. ఒక నెల 2 నెలలు, వారం 10 రోజులు. బాగా ఐడియా వాళ్ళు కూడా ఒక నెల ఫోకస్ చేయండి, ఒక 15 రోజులు ఫోకస్ చేయండి. ఎప్పటికీ ఎక్కువ శాతం ఇదే ఉంటాయి. మనకి ఏం చెప్పారో సారు, ఇప్పుడు అడ్వాన్స్ వచ్చినట్టు ఏమున్నా ఇవన్నీ ఎక్కువ శాతం ఇవే ఉంటాయి. ఇవన్నీ మన కంపెనీకి సంబంధించినవి. మనం వాళ్ళ ద్వారా తడుపాటు ద్వారా అవసరం ఉండకూడదు. భవిష్యత్తు అనేది బాగుండాలనే ఉద్దేశంతోనే మన కంపెనీ అంటూ రోడ్ మ్యాప్ లో యాడ్ అయితే వచ్చినాయి. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ అయినా షేర్ చేసుకోవచ్చు, లేదా మీ డౌట్ అయినా రైట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరైనా సరే పూర్తిగా కొత్తగా వచ్చినా కూడా నో ఇష్యూ అండి. ఖచ్చితంగా డౌట్లు ఏమైనా రైట్ చేయాలన్నా దీని గురించి అవగాహన సార్ జూమ్ చెప్తున్నాడు కదా ఫస్ట్ నుండి, అది విన్నా లేదా వైట్ పేపర్, పీడిఎఫ్, ఈ ఆడిట్ రిపోర్ట్ ఇవన్నీ స్టడీ చేసుకున్న డౌట్లు అడగచ్చండి. మాకు తెలియదు సార్, ఇది ఎట్లా సార్, అది ఎట్లా సార్ అంటే మీకు ఏం తెలియదు ఏమడుగుతారు, మీకు తెలుసుకోండి. ఈ రోజు అడగలేకపోయారు, ఈ రోజు రేపు నైట్ లోపల దీని గురించి స్టడీ చేసుకొని ఏ డౌట్ ఉన్నా నివృత్తి చేసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నామంటే తెలియకుండా ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చారు. వచ్చాను సార్, ఇట్లా సార్, అదెట్లా సార్ అంటే మీరు ఏమి తెలియకుండా ఏమి అడుగుతారు. తెలుసుకోండి, జూమ్ వినండి, 2 రోజులు వినండి, వైట్ పేపర్, ఆడిట్ రిపోర్ట్ కానీ అవన్నీ క్లియర్ గా చూసుకోండి. మన కంపెనీ పీడిఎఫ్ స్టడీ చేసిన తర్వాత ఏ డౌట్ అయినా అడగండి. అట్లని మీరు అప్లైనర్ ఉంటారు, మీకు ఎవరైతే రెఫర్ చేశారో జాయిన్ కమ్మని లేదా జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళని కూడా అడగండి డౌట్. వాళ్ళు చెప్పలేరు, జూమ్కి రండి. ఎందుకు చెప్తున్నామంటే జూమ్ అనేది ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు రోజు 150 అటు ఇటు వచ్చేవాళ్ళు ఇప్పుడు 16 ఉన్నారు, 17 ఉన్నారు. ఖచ్చితంగా జూమ్ కు ఖచ్చితంగా మీకు సంబంధించిన వాళ్ళు ఇవి ప్లాట్ఫామ్ మారాయి సార్, మాకు పర్సనల్ కాల్ చేసి అడగడం కంటే అట్లనే మీరు అడిగినా కూడా నో ఇష్యూ, సర్వీస్ చేస్తాము. ఈ రోజు కూడా నాకు కాల్ చేసినప్పుడు నేను కూడా సర్వీస్ ఇచ్చా చెప్పాము. కానీ జూమ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే మీరు నాకు కాల్ చేసి నేను ఒక్కరిని మీకు ఎక్స్ప్రెస్ చేస్తా దీని గురించి. అదే జూమ్ లో మీరు అడగడం వల్ల, ఇంకొకరు అడగడం వల్ల మీకు అందరికీ యూజ్ఫుల్. మీరు అడగలేని క్వశ్చన్లు, మీకు తెలియనివి, మీ డౌన్లైన్ వాళ్ళకి మీరు చెప్పలేనివి కూడా ఇక్కడ వస్తుంటాయి. ఇవన్నీ మనందరికీ యూజ్ఫుల్. ఇప్పుడు జలంధర్ సార్ ప్లాన్ ప్రజెంట్ డిఫరెంట్ గా చెప్తారు సార్, అట్లని కంపెనీ రియాలిటీగా ఏది ఉందో అదే ఉంటుంది. కానీ ఒకరికి ఒక రూట్, ఒక పందా ఉంటుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ లో అందరి చాలా బాగా చెప్తాడు సారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా డౌట్ ఉన్నా కూడా ఆన్సర్ చేయండి. యాక్చువల్ నేను జర్నీలో ఉన్నాను. కంపల్సరీ మేమందరం డే బై డే జూమ్ కి వస్తున్నది. ఎందుకంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఎక్కడున్నా కూడా జూమ్ అనేది ఇబ్బంది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సార్ సంతోష్ కుమార్ గారు, మీరు ఏదో డౌట్ ఉందని చెప్పి చాట్ బాక్స్ లో పెట్టారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, డౌట్ అడగండి. సార్ సంతోష్ కుమార్ గారు ఉన్నారా సార్? వినిపిస్తుందండి మీకు? వినిపిస్తుంది సార్, క్లియర్ ఉంది, చెప్పండి మీ డౌట్ ఏంటో. ఇప్పుడు యాక్చువల్ నేను అంత సెక్షన్ అంతా పూర్తిగా వినలేదు. ఓకే, హలో. సో స్టార్టింగ్ లో నేను కొంత సెషన్ విన్నాను. చిన్న డౌట్ అంటే స్టార్టింగ్ లో లైక్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి యాక్చువల్ గా. నేను కొంత ఎలాబరేట్ చేయలేను రైట్ అవే. నాకు ఇందులో కొద్ది క్లారిటీ కావాల్సిందంటే లైక్ ఒకటి ఇది రాసుకున్నాను, చెప్తాను మీకు. ఒకసారి నాకు సెకండ్ పాయింట్ అండి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ సెకండ్
పాయింట్ చెప్తాను నాకు డౌట్ వచ్చింది. పర్లేదు సార్, చెక్ చేసుకోండి. రన్ చేయండి సెషన్, నేను మాట్లాడతాను. ఓకే. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, అప్పుడు మళ్ళీ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు. మీకు సార్ సంజీవ్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్ ఏం లేదు సార్, నా డౌట్ ఏంటంటే నాకు స్కైలో వచ్చేసి .11954 స్కై కాయిన్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఆల్మోస్ట్ $20 అనుకోండి, నియర్. అవును సార్. అట్లే స్కై US$ వచ్చేసి $1.9 ఉన్నాయి. అర్థం కాలేదు సార్. స్కై $US 0. స్కై USD నేమో 1.95 USDs ఉన్నాయి. ఓకే. స్కైలోనేమో .11954 ఓకే చూపిస్తుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు .199 అంటే ఇంటూ 104 కదా, అంటే ఆల్మోస్ట్ 20 కాయిన్స్ లెక్క $20 కదా. సార్ అయితే నేను ఒక $10 డిపాజిట్ చేసుకున్నాం అనుకున్నాను సార్. ఓకే. అయితే అది తీసుకోవట్లేదు సార్, ఎందుకో డిపాజిట్ కొడితే ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఫస్ట్ విత్డ్రా చేసినారా? విత్డ్రా చేశాను సార్. ఓకే. అంటే మీరు $10 వర్త్ చేస్తున్నారు? అవును, $10 వర్త్ చేద్దాం అనుకున్నాను. ఎస్. మీ సీనియర్ అప్రోచ్ కండి సార్, ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు. చౌదరి సార్, ఈ విషయం నేను చెప్తాను, ఎందుకంటే ఇంతకు ముందు నేను ఇది ఫేస్ చేశాను. అయితే మీరు అసలు మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, మీకు మెటామాస్క్ లో ఇప్పుడు మీరు విత్డ్రా చేస్తారు, మనం వెంటనే విత్డ్రా చేసిన తర్వాత ఆ ఐడిలో మనకు ఫండ్స్ లోకి వెళ్తే బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటది, డిపాజిట్ చేస్తే జేఎస్ఎన్ ఎర్రర్ లేకుంటే వేరే వస్తూ ఉంటది. అవునా? అవును. దానికి రీజన్ ఏంటంటే మెటామాస్క్ లో మీ బ్యాలెన్స్ అప్డేట్ అవ్వదు. ఓకే. మెటామాస్క్ ప్రాబ్లం ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఒకసారి లాగౌట్ చేసి లేదా డైరెక్ట్ వ్యాలెట్కి వెళ్ళి మెటామాస్క్ లో ఈ బ్యాలెన్స్ అప్డేట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీకు ఏదైతే 0.1120 ఏదో ఉంది కదా, అది మీకు మెటామాస్క్ లో షో చేయాలి. స్కైలో షో చేస్తే అప్పుడు డిపాజిట్ అవుతుంది. కొద్ది మెంబర్స్ కి షో చేస్తుంది, కొద్ది మెంబర్స్ కి అక్కడ షో చేసిన తర్వాత కూడా అవ్వట్లేదు. అప్పుడు మీ వ్యాలెట్ ఒకసారి క్లియర్ కుకీస్ కానీ రీసెట్ వ్యాలెట్ కానీ అట్లా చేస్తే క్లియర్ అయింది. నేను ఒక 2-3 టైమ్స్ అంటే వేరే డిఫరెంట్ ఫీల్ లో ఉన్నప్పుడు వేరే లీడర్స్ కి ఇది వస్తాయి. ఈ రోజు అది క్లియర్ చేయించాను. ఓకే. అదే టైంలో ఏం జరుగుతుంది సార్, నేను డెక్స్ లోకి ఒక $13 పంపించాను. అక్కడ నుంచి అదే $US విత్డ్రా కొడితే అది కూడా ఎర్రర్ చూపిస్తుంది. అది అప్పుడు మీ మొబైల్ ఆఫ్ చేసి ఆన్ చేయండి సార్. ఇది ప్రాబ్లమ్ నార్త్ వాళ్ళకి వస్తే నాకు ఇందాక వాట్సాప్ వీడియో కాల్ చేశారు. వాళ్ళకి సేమ్ ఇంకా అట్లీస్ట్ వ్యాలెటే లాగౌట్ ఆప్షన్ చూపించలేదు వాళ్ళకి. అట్లాంటి ఉన్నప్పుడు నేను డైరెక్ట్ వాళ్ళకి ఓపెన్ చేసి నా మొబైల్లో నేను ట్రై చేశాను. ట్రై చేస్తే పర్ఫెక్ట్ వచ్చింది. అది ఖచ్చితంగా మీ మొబైల్ లేదా ఇంటర్నెట్ మెటామాస్క్ ప్రాబ్లమ్ సార్. సైట్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను ఒక కన్క్లూజన్ ఏంటి అంటే సార్, మీరు ఇవన్నీ ఒకవేళ చేసిన అవ్వలేదు అని అంటే ఏమంటారు, స్కై మెయిన్ నెట్ నుంచి బైనాన్స్ మెయిన్ నెట్ లోకి వెళ్ళి మళ్ళీ బైనాన్స్ నుంచి స్కై మెయిన్ నెట్ లోకి రండి, ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది. ఇట్లా చేసినా సరిపోతుంది సార్. ఓకే సార్. సార్ ప్రేమ్ కుమార్ గుప్తా, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. హలో సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఆడిబుల్ సార్? ఆడిబుల్ సార్. ఇది మనం ఒకసారి విత్డ్రా చేసినప్పుడు చాలా సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతుంది కదా సార్. అప్పుడు అది అడ్వాన్స్ లోకి వెళ్ళి కొంచెము రీసెట్ అకౌంట్ ప్లస్ డిలీట్ కుకీస్ అని ఆప్షన్ ఉంటుంది కదా, అది ఇలా చేయాలి సార్? ఎక్కడికి వెళ్ళాలి దాని అది ప్రాసెస్ ఏంటి? కొంచెం ఒకసారి సార్ చెప్పాడు ఆల్రెడీ, రజనీకర్ గారు, ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. అది అర్థం కాలేదు ఆ రోజు.
నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్, ఒకసారి చూడండి. యా సార్. ఫ్రెండ్స్, జూమ్ లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎందుకంటే 100% ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేసి మీ డౌన్లైన్ వాళ్ళకు మీకు ఒక అవగాహన వస్తుంది. ఖచ్చితంగా చూడండి. స్క్రీన్ విజిబుల్ కదా సార్? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వ్యాలెట్ సార్. ఈ వ్యాలెట్ లో మనకు బ్యాలెన్స్ చూపించిన మనం ఒక్కొక్కసారి ఐడిలో విత్డ్రా పెట్టేటప్పుడు 1కి 4 సార్లు రాలేదని చెప్పి ట్రై చేస్తానే ఉంటాం. అవును సార్. అప్పుడు ఏమైతుందంటే మనం ఏ ట్రాన్సాక్షన్ అయితే 4-5 టైమ్స్ కానీ ఎన్ని టైమ్స్ అయినా ట్రై చేసినవన్నీ పెండింగ్ లో ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ అని వచ్చింది కదా. ఇదే ప్లేస్ లో స్పీడప్ క్యాన్సిల్ అని పెండింగ్ చూపిస్తాయి అన్ని, ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు ఈ సందర్భంలో మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి అడ్వాన్స్డ్ రీసెట్ అకౌంట్ అంటే మన డేటా అక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ హిస్టరీ మాత్రమే డిలీట్ అవుతుంది. కింద సార్ బ్రౌజర్ పక్కన సెట్టింగ్ ఉంది కదా, ఈ సెట్టింగ్ తీసుకొని అడ్వాన్స్డ్ డైరెక్ట్ అడ్వాన్స్డ్ ఇక్కడ పైన రీసెట్ అకౌంట్ రీసెట్ కొడితే మనకి ఇక్కడ మన ట్రాక్ మొత్తం పోయి ఫ్రెష్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు మళ్ళీ ఇంకా ఏమన్నా కుకీస్ ఎక్కడ డిలీట్ చేసుకోవాలంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఉంది కదా, అక్కడ కిందికి పోతే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్లియర్ బ్రౌజర్ హిస్టరీ అంటే మనం ఇప్పుడు బ్రౌజర్ లో 3 పేజెస్ ఓపెన్ చేసుకున్నాం కదా, అవి డిలీట్ అవుతాయి. క్లియర్ బ్రౌజర్ కుకీస్ అంటే మనము 1కి 4 సార్లు ప్రతిసారి ఏవేవో వెబ్సైట్లు అన్ని ఓపెన్ చేయడానికి అక్కడ టైప్ చేసి ఉంటాం కదా, అవన్నీ డిలీట్ అయిపోతాయి. క్లియర్ బ్రౌజర్ కుకీస్ ఈ రెండు చేసుకుంటే మనం ఫ్రెష్ గా మన ఐడిని ఆపరేట్ చేసుకోవచ్చు. కానీ మనం ఏమనుకుంటామంటే ఇది కేవలం మనం ఏ ఐడికి అయితే చేసినామో ఆ ఐడికి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. మనకు ఒకే మెటామాస్క్ లో 10 ఐడీలు ఉండి 10లకు ఒకటే ఆన్సర్ ఉండదు. ఆ ఐడికి మాత్రమే ఆన్సర్. నెక్స్ట్ ఐడిలో ఇదే ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ ఐడి కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఏ దానికి అది ఇండివిజువల్ గా చేసుకొని చేయాలి. ఇప్పుడు నేను నా దగ్గర ఇక్కడ 6.76 SMC విత్డ్రాక్ ఉంది. నాకు ఇక్కడ కొట్టేటప్పుడు ఈ కుకీస్ ఏదైనా పెండింగ్ లో ఉంటే ఆర్ ఆ ట్రాన్సాక్షన్ పెండింగ్ లో ఉంటే ఎన్నిసార్లు అయినా పెండింగ్ లకే పోతాయి కానీ సక్సెస్ కాదు. వన్స్ ఇట్లా చేసుకొని సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వచ్చింది లేనిది. మనకు ట్రాన్సాక్షన్ హిస్టరీలో కూడా ఉంటది ట్రాక్. ఇక్కడ చూడొచ్చు ఈరోజు విత్డ్రా $700 పెట్టింది. ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఉంటుంది. అవును. సార్ ఇంకోటి విత్డ్రాల్ చేసే టైంలో ఒకటి మీరు అంటే నా సజెషన్ సార్, ఇది అందరికి ప్రాబ్లం అవుతుంది సార్. ఇది ఐదర్ ఎస్ఎంసి అన్నా లేకపోతే ఎస్యూఎస్డి అన్నా ఇస్తే బాగుంటుంది సార్. అది ఎందుకంటే మనకి ట్రాఫిక్ ఏదైతే మీరు చెప్పారు కదా, ట్రాఫిక్ ని బట్టి ఒకవేళ మనం ట్రాఫిక్ ని బట్టి మనకు అలా ఉంటే ఎస్ఎంసి వాల్యూ ఎంత ఉందో దాని తగ్గట్టే రావాలి, ఎస్యూఎస్డి వాల్యూ దాని తగ్గట్టే రావాలి. కానీ మనకి ఎస్ఎంసి ఎస్యూఎస్డి చేంజ్ కావడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు సార్. ఎస్ఎంసి అనేది అన్స్టేబుల్ కరెన్సీ, అన్స్టేబుల్ కాయిన్. మార్కెట్ లో అమ్మే వాళ్ళని బట్టి తగ్గుతుంది, కొనే వాళ్ళని బట్టి పెరుగుతుంది. ఎస్యూఎస్డి అనేది స్టేబుల్ కాయిన్. ఒకవేళ ఒక పైసలలో తేడా ఉంటుంది, $6 తేడా ఉంటుంది, డాలర్స్ లో అయితే తేడా రాదు. కానీ ఇక్కడ స్టేబుల్ కాయిన్ తో మనీ అర్న్ చేయడం అనేది ఎక్కడా పాసిబిలిటీ కాదు. మార్కెట్ లో కొనే వాళ్ళు కొంటా ఉండాలా, అమ్మే వాళ్ళు అమ్ముతా ఉండాలా. ఆ ప్లాట్ఫామ్లు ఏవైతే తెచ్చినారో అన్ని యూజ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటేనే కంపెనీ మనకు ప్రామిస్ చేసిన అమౌంట్ ఇవ్వగలుగుతుంది. ఎవరికి వాళ్ళు నేను పెట్టింది డబ్బు, నాకు కావాల్సింది డబ్బు అంటే డబ్బు జనరేట్ అయ్యే పార్ట్ ఎక్కడ ఉంటుంది? అదే సార్, కరెక్టే సార్, నాకు అర్థమైంది మీరు చెప్పింది. కానీ మనము ఇచ్చేది కొంతమందికి ఎస్ఎంసీలు వస్తుంది, కొంతమందికి ఎస్యూఎస్డీలు వస్తుంది సార్. అక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది. ఎక్కడ వచ్చినాయి? కొంతమందికి ఎస్యూఎస్డీ వచ్చింది సార్, నాకు తెలిసిన వాళ్ళకి. అంటే లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్పేది వినండి. మొన్న బుధవారము
7:48 అప్పుడు స్టాప్ అయింది. ఎందుకు? వాళ్ళకు వీక్లీ డే కాబట్టి ఆ రోజు రీఇన్వెస్ట్ చేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళ ఐడిని వాళ్ళు కాపాడుకోవాలంటే డెడ్ ఎండ్ వరకు టైం తీసుకొని ఇవ్వాలి. ఇప్పుడు కొంతమంది పూర్తి డెడ్ ఎండ్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళ అమౌంట్లు ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే చేసుకొని మళ్ళీ వాళ్ళ ఐడిని కాపాడుకోవడానికి రీఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు అప్పుడు అక్కడ మనకు మెయింటెనెన్స్ తీసుకుంది సైట్. ఓకే, ఒక్క రోజు అయిందా సార్ అలా? వినండి సార్, వినండి. తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్ తీసుకున్న తర్వాత అక్కడ ఓకే, ఇంకా ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఫ్రెష్ గా మళ్ళీ ఐడి ఓపెన్ చేసుకోవడానికి పోయి రిఫ్రెష్ చేసి ఉంటారో వాళ్ళకు ఆ మెయింటెనెన్స్ అనేది అప్లికబుల్ అయింది. అవును. కానీ కొంతమంది ఏం చేస్తారంటే రీఫ్రెష్ కొట్టుకోకుండా ఓల్డ్ డేటా అలాగే కుకీస్ అన్ని అట్లాగే ఉండడం వల్ల ఆ పేజ్ అలాగే ఓపెన్ అయ్యి అక్కడ విత్డ్రాలు డైలీ విత్డ్రాలలో వీక్లీ 7:50 PM తర్వాత డాలర్స్ వచ్చినాయి కొంతమందికి. ఓకే. మెయింటెనెన్స్ కు తీసుకున్న తర్వాత అక్కడ కంపెనీ ఫస్ట్ కాయిన్లు ప్రజల్లోకి పోతేనే విలువ కంపెనీ చెప్తుంది సార్, $100 అని చెప్తుంది, $1000 అని చెప్తుంది, అన్లిమిటెడ్ డాలర్స్ అని కూడా చెప్తుంది కాయిన్. అది నిర్ణయించాల్సింది యూజర్స్. కంపెనీ 1000 అని చెప్పేది ఈజీనే, 100 అని చెప్పేది ఈజీనే, 0 అని చెప్పేది కూడా ఈజీనే. ప్రజల్లోకి వచ్చిన తర్వాత అవును ఇది హోల్డింగ్ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది, దీన్ని అమ్మే వాళ్ళు ఎంతమంది, దీన్ని కొనే వాళ్ళు ఎంతమంది అని తెలిసేది కంపెనీకి ప్రజలకు పంపించిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు అక్కడ మనకు అన్స్టేబుల్ గానే ఉంటుంది ప్రైస్, స్టేబుల్ గా ఎప్పుడు ఉండదు. పెరగచ్చు తగ్గొచ్చు, కానీ ఇక్కడ తగ్గినా మనకు లాస్ లేదు, పెరిగినా ప్రాఫిట్ లేదు. అంటే లాభ నష్టాలకు అతీతంగా స్టేకింగ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది ఇక్కడ. ఓకే ఓకే సార్, అంటే మనకు ఇప్పుడు ప్రైస్ ఇచ్చి కొంచెం బ్రాకెట్ లా ఒకవేళ ఎస్ఎంసి ఉంటే మనకి అట్లా పాసిబుల్ చిన్న బ్రాకెట్ లో ఎస్యూఎస్డి ఎంత ఉందని ఒకవేళ అది ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుంది సార్. మోస్ట్లీ నెక్స్ట్ 2 to 3 days లో అది యాడ్ కావచ్చు. రైట్ సార్. ఓకే, బ్రాకెట్ లో ఇక్కడ మనకి ఇక్కడ ఫండ్స్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది షో అవుతుంది పక్కన. అదే సార్, ఇప్పుడు ఇందాక 6.76 ఎస్ఎంసి వర్త్ ఆల్మోస్ట్ $700 అది మనకు తెలిసే విధంగా ఉంటుంది పక్కన. ఓకే ఓకే మనకు అంటే ఇక్కడ క్లారిటీగా ఇప్పుడు ఇక్కడైతే ఉంది సార్, ఎంత విత్డ్రా పెట్టాను, ఇక్కడ $700 వర్త్ విత్డ్రా పెట్టినాను నేను. కానీ ఎగ్జాక్ట్లీ అది మనకు తెలియాలంటే అక్కడ బ్రాకెట్ లో కాయిన్ దాని వాల్యూ ఎన్ని డాలర్ల పడుతుందని తెలిస్తే ఈజీగా ఉంటుంది అనేది అది ఆల్రెడీ డెవలప్మెంట్ లో జరుగుతా ఉంది సార్. మోస్ట్లీ నెక్స్ట్ 3-4 days లో అది కావచ్చు. ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రవి పోలా ముంబై ఆండ్రాయిడ్ చేశారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. రవి సార్. మీరు ఆండ్రాయిడ్ చేస్తే మళ్ళీ అన్మ్యూట్ ఇస్తాను సార్. మీరు రవి సార్. సార్ రవి సార్, మీకు అన్మ్యూట్ ఉంది సార్, మాట్లాడచ్చు సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. ఏం లేదు సార్, యాక్చువల్ గా నిన్న మనం బుధవారం విత్డ్రా పెట్టేటప్పుడేమో 104.5 తో ఉన్నింది ఎస్ఎంసి కాయిన్, ఈ రోజు 103 తో ఉంది. అంటే నిన్న ఒకవేళ వాళ్ళు బ్రిడ్జ్ ద్వారానో ఇంకోటి అది ఇంకో దాని ద్వారా విత్డ్రా చేసుకునే వాళ్ళకి కొంచెం తక్కువ, ఈ రోజు తగ్గిన వాళ్ళకి అట్లా ఏమైనా ఉంటుందా సార్? అది డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఎట్లుంటుందంటే మనకు ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తానండి, అది కూడా ఇక్కడ లైవ్ ప్రైస్ అనేది ఉంటుంది సార్. ఇక్కడ 103.457 ఉంది కదా. అవును సార్. ఈ ప్రైస్ అనేది ఎవ్రీ 30 seconds కు అప్డేట్ అవుతుంది ఇక్కడ. ఓకే. మార్కెట్ లో కాయిన్ ప్రైస్ పెరిగింది అనుకోండి,
సార్ ఇక్కడ ఇది పెరుగుతుంది. కాయిన్ ప్రైస్ తగ్గింది అనుకోండి, ఇక్కడ ఇది తగ్గుతుంది. ఓకే. ఇక్కడ తగ్గడం వల్ల ప్రాఫిట్ ఏమి ఆర్ పెరగడం వల్ల లాస్ ఏమి అంటే ఏమీ లేదు, జీరో. ఎవరికి? స్టేకింగ్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకు. ఎందుకు జీరో అని చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నట్టుండి 103 ఉన్నది కాస్త $1 వచ్చింది అనుకుందాం. ఓకే సార్. ఇక్కడ వీక్లీలో లాస్ట్ వీక్ అప్పుడు ఆ ప్రైస్ వచ్చినప్పుడు 103తో మనకు విత్రా ROI అనేది సప్లై అయింది, విత్రా కూడా 103తో జరిగింది. అవును. $1 వచ్చినప్పుడు కూడా సప్లై మనకు $1తోనే జరిగింది, విత్రా కూడా $1తోనే జరిగింది కదా. అప్పుడంటే కాయిన్లు ఎక్కువ వచ్చినాయి కదా మన దగ్గరికి. కంపెనీ ఏం చెప్తోంది ఇక్కడ? బర్నింగ్ అనేది స్టేకింగ్ ప్రోగ్రామ్ త్రూనే జరగాల అని చెప్తోంది. ఓకే. కాయిన్ ప్రైస్ కూడా కమ్యూనిటీనే డిసైడ్ చేయాలని చెప్తోంది. ఓకే. ఇప్పుడు మనకు వచ్చినప్పుడు 104తో వచ్చి 103తో సేల్ అయితే డిఫరెన్స్ $1. 103తో వచ్చి 1 పైసాతో సేల్ అయినా కూడా డిఫరెన్స్ ఎంత? 99.99% కొలాప్స్. అవును సార్. ఈ లాస్ ను ఎవరైనా తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. కానీ కంపెనీ ఏం చెప్పింది? అదే 1 పైసాతో నెక్స్ట్ వీక్ కాయిన్లు నీకు వస్తున్నాయి అని చెప్తోంది. అంటే అడిషనల్ అదనంగా కొన్ని SMC కాయిన్లు ఎక్కువ వస్తాయి, తగ్గినప్పుడు ఎక్కువ వస్తాయి, పెరిగినప్పుడు తక్కువ వస్తాయి. బర్నింగ్ జరగాలంటే ప్రజలకు సప్లై కావాలి సార్. అవి కంపెనీ దగ్గర ఉండి ఎట్లా అవుతాయి అవి? వాస్తవమే లేదు సార్, అది మార్కెట్ లో ఉంచాలి, అప్పుడే దాని విలువ తెలిసేది. ఇప్పుడు మనము కొనము, ఎవరు కొనరు, కంపెనీ కాయిన్ కంపెనీ దగ్గరే ఉంది. మరి బర్నింగ్ ఎలా అవుతాయి? మిగిలిన కాయిన్లకు విలువ ఎలా వస్తాయి? మార్కెట్ లో లేని కాయిన్కి ఎలా విలువ వస్తుంది? అవునులేండి సార్. అందుకు అక్కడ బర్నింగ్ అనేది ప్లస్ వాల్యూ క్రియేషన్ అనేది ప్రజలు నిర్ణయించాలా. కానీ బాధ్యతగా కంపెనీ ఏవేవి ఎక్కడెక్కడ అప్లికబుల్ అయ్యి ఉంటే అది కంపెనీ కాయిన్ కాపాడగలుగుతుంది అండ్ కమ్యూనిటీని కాపాడగలుగుతుంది అన్నది ఉండాలి. అవి ఇక్కడ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు SMC మనకు సపోజ్ సార్ విత్డ్రా పెట్టుకుంటూ నేను SMC అనేది అట్లే ఉంచుకుంటాను, డిపాజిట్ చేయను, ఏం చేయను అనుకోండి. దాని కాయిన్ ప్రైజ్ పెరిగినప్పటికీ ఆ రోజు నేను అమ్ముకున్నా నాకేమైనా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుందా? ఏముండదా? ఎందుకుండదు సార్. ఇప్పుడు 103 ఉన్నది కాస్త 110 అయితే $7 ప్రాఫిట్ మీకు వచ్చినది కదా. ఓకే. అదే ప్లేస్ లో తగ్గింది అనుకోండి, ROI రూపంలో వచ్చిన కాయిన్ మీ దగ్గర ఉన్నప్పుడు నెక్స్ట్ 2 వీక్స్ కో 2 మంత్స్ కో 2 ఇయర్స్ కో అది $1 కాస్త $100 అయిందంటే 100 టైమ్స్ పెరిగినట్టే కదా. అవును. అంటే ఇక్కడ హోల్డింగ్ ఉండాలా, యూజింగ్ ఉండాలా, బయింగ్ ఉండాలా, సెల్లింగ్ ఉండాలా. ఓకే. ఈ 4 జరిగితేనే ఆ కాయిన్ కు ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. కానీ మార్కెట్ లోకి ఎన్ని కాయిన్లు రిలీజ్ అయితే ఆ డిమాండ్ అన్నది మెయింటైన్ అవుతుంది అన్నది కంపెనీకి ఉండాల్సిన స్ట్రాటజీ ఆ కంపెనీకి ఉంది ఇక్కడ. అంటే ప్రజలకు అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 లక్షల కాయిన్లు ప్రజల చేతుల్లోకి పంపించాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉన్న కమ్యూనిటీకి ఇప్పటిదాకా మహా అంటే మార్కెట్ లోకి వచ్చిందే 2000 నుంచి 3000 కాయిన్లు. ఓకే. అంటే ఫస్ట్ మార్కెట్ లోకి కాయిన్ పంపించాలా, అది విలువ పడిపోయినా లేపడానికి సాధ్యమవుతుందా లేదా యూజర్ త్రూ. కంపెనీ ఎప్పుడు ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేయగలుగుతుంది సార్. ఓకే. లిక్విడిటీ మెయింటైన్ చేసి కాయిన్ డ్రాప్ కాకుండా కమ్యూనిటీ త్రూ కాయిన్ ను కాపాడుకోగలిగితే కంపెనీ పదిలం. ఉదాహరణకు ఎథీరియం మార్కెట్ లో ఎలాంటి కాయిన్ అయినా బిట్ కాయిన్ అయినా కూడా 10, 15, 20% డ్రాప్ అయినా ఎథీరియం గమనించండి తగ్గుతుంది, కానీ కాపాడుకోవడానికి అక్కడ లిక్విడిటీ మెయింటైన్ అవుతుంది. తన ఇన్వెస్టర్ ను ఆ కంపెనీ కాపాడుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఒక సైడ్ కమ్యూనిటీకి ఏం ప్రామిస్ చేసిందో అది ROI రూపంలో పోతాకు, రెండో సైడ్ కాయిన్ స్టేబుల్ గా పెరగకపోయినా తగ్గకుండా, అంటే ఒక 10% పెరగడమో 10% తగ్గడమో ఇది స్టేబుల్. అంతేగాని మనం కొనింది 100తో కొని $1 అమ్మితే అది అన్స్టేబుల్ కదా. అంతే కదా. అప్పుడు అక్కడ ఆ లాస్ కూడా ఇక్కడ స్టేకింగ్ ప్రోగ్రామ్ లో వచ్చిన ఇన్వెస్టర్ కు ఉండకూడదు అని లైవ్ ప్రైస్ తో విత్డ్రాల్ ఇస్తుంది అక్కడ. ఓకే. మనం ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ చేసింది ప్యాకేజ్ లో USDT వర్త్ కాయిన్ నువ్వు 1 నేను 2 ఇస్తా అని చెప్పలే కంపెనీ ఇక్కడ. ఓకే. నువ్వు $10 పెట్టు, నేను $20 వర్త్ నీకు సంపాదన చూపిస్తాను అని చెప్తోంది. అంతేలేండి, నా కాయిన్ ప్రైస్ తో నీకేం పని, పెరగచ్చు తగ్గచ్చు, నీకు ప్రామిస్ చేసినట్టు 2x వస్తుంది తీసుకో అంతే. అంతే.
ఇంకోటి సార్, ఇప్పుడు మన మన మనము ఎక్స్చేంజ్ లకి వెళ్ళి బిడ్డింగ్ ద్వారా మనము ఆ రేట్ మెన్షన్ చేస్తే కొంచెం తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సార్ అక్కడ మనము డెస్క్ టాప్ లో సార్ మనం. ఎక్కడైనా సరే ఒక ప్లాట్ఫామ్ పుట్టింది అంటే ఆ ప్లాట్ఫామ్ త్రూ అర్నింగ్ చేసుకోవడానికి కంపెనీలు ప్లాట్ఫామ్లు తీసుకొస్తాయి. ఓకే, ఇదే క్వశ్చన్ మనం బైనాన్స్ వాళ్ళని అడగలే, బిట్ మార్ట్ అడగలే, బిట్గెట్ అడగలే. కానీ ఈ కంపెనీ ఎకోసిస్టమ్ తీసుకొచ్చి ఇదిగోండి ఈ కాయిన్ ఇక్కడ అమ్ముకోవచ్చు, ఈ కాయిన్ ఇక్కడ కొనొచ్చు, ఈ డాలర్ ని ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పితే ఇక్కడ అడుగుతున్నారు. ఓకే ఓకే. మనం అడగలేదే, బిఎన్బిని ఏ రోజు అడగలేదే, నువ్వు ఎందుకు ఈ రోజు $130 ఉన్నావు, ఈ రోజు ఎందుకు $600 ఉన్నావు అని అడగలేదే. మనకు అవకాశం ఉంది అని చెప్తున్నాను సార్, అంతే. నేను అడిగేదానికి చేయడం లేదు. లేదు సార్, అంటే ఉంది కదా ఛాన్స్. నేను అడిగేది మీరు అడిగినది తప్పు అని నేను అనట్లే. మనం అక్కడ ప్రైజ్ చూడకోకుండా మన అవసరానికి తీసుకొని మన అవసరం తీర్చుకుంటున్నాం కదా అంటున్నా నేను. అవును, తీసుకుంటున్నాం సార్. ఏదంటే అంతే, మా ఇష్టం వస్తే పెడతాం, ఆ రేటుకు పెడతాం, వస్తే తీసుకుంటాం, లేకుంటే లేదంతే. అంతే, ఇక్కడ కూడా అంతే. ఇంకోటి సార్, బయట వాళ్ళు ఎవరన్నా మన కాయిన్ని ఇప్పుడు వరకు మనమే ఉన్నాము, ఎవరన్నా బయట వాళ్ళు ఎంటర్ అయ్యేది అవన్నీ ఏమైనా జరుగుతున్నాయి సార్? డెఫినెట్ గా సార్, రోజు రోజుకు కమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతా ఉంది. ఇది మీరు కూడా స్టార్టింగ్ లో అరౌండ్ 2000-2500 ఉన్నప్పుడు వచ్చినారు. అవును సార్. ఇప్పుడు 25,000 క్రాస్ అయింది. అవును సార్. ఒక 3-4 months తర్వాత 1 lakh క్రాస్ అవుతుంది. ఓకే ఓకే, సూపర్ సార్. ఇంకా నెక్స్ట్ 1 year 10 lakhs దాటిన తర్వాత కోటికి రావడానికి పెద్ద టైం పట్టదు ఇంకా. ఎందుకంటే డూప్లికేషన్ మోర్ గా జరుగుతుంది. 10 మంది ప్రయత్నం చేస్తే 100 మంది వస్తారు, 100 మంది ప్రయత్నం చేస్తే 1000 మంది వస్తారు. కావాల్సింది కమ్యూనిటీ ఇక్కడ. అందుకే ఇక్కడ $10 నుంచి 1000కే కన్సిడర్ చేసింది. ఇప్పుడు నాకు కావాల్సింది కమ్యూనిటీ అని చెప్తోంది కంపెనీ. సార్, ఇప్పుడు ఫ్యూచర్ గోల్డెన్ టెక్ ఉంది కదా సార్, మనకంటే ఇంత ముందు మన కాయిన్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఫ్యూచర్ గోల్డెన్ టెక్ మన లీడర్స్ కావచ్చు, అప్లైన్ కావచ్చు, బాగా పెంచుకున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ గోల్డెన్ టెక్ సిస్టమ్ అనేది కొంచెం తగ్గుతుంది కదా సార్, కాయిన్ ప్రైస్ ని బట్టి వాళ్ళకి అంత రాదు కదా. సరే, ఏం లేదు, ఫ్యూచర్ గోల్డెన్ టెక్ అనేది ఎప్పుడు స్టేబులే. ఇక్కడ మనం పెట్టింది డాలరు ప్యాకేజ్లలో, ఇక్కడ చూపిస్తుంది కూడా డాలరే. ఇక్కడ నా దగ్గర చూడండి, $45,826 వర్త్ ఉంది. అవును సార్. దానికి కాయిన్లు ఎన్నైతే వస్తాయో అన్ని నేను విత్డ్రా పెట్టుకోవడానికి 10% అవకాశం ఉంది. ఓకే, అంటే ఇది స్టేబుల్ కరెన్సీ. 45,826లో 10% అంటే $4,586.6 వర్త్ నేను విత్డ్రా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీక్ లో. అవును సార్. ఇది ఎప్పుడు సార్ ఇక్కడ చూపించేది ఏదైనా స్టేబులే. చూడండి, మన ప్రిన్సిపల్, మనం ఐడిని కాపాడుకోగలిగితే అది కూడా మనతో పాటు ప్రయాణం అవుతుంది. ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్, దానికి మనం ఇప్పుడు $36,000 నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నా ఐడిని కాపాడుకోవడం కోసము. ఇక్కడ $360 దాని సెల్ఫ్. దాంతో పాటు లెవెల్ అంటే $1,260 లెవెల్ ఇన్కమ్ ఉంది ప్రతిరోజుది. ఇది రెఫరల్ ఓన్లీ ఒక్క టైము కింద రీఇన్వెస్ట్ చేసినా రెఫరల్ 1 time వస్తుంది. అది విత్డ్రాల్ పెట్టిన తక్షణం 0 అయిపోతుంది. డైలీ అయితే డైలీ విత్డ్రా పెట్టుకోవచ్చు, వీక్లీది అయితే వీక్లీ విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా డాలర్లోనే చూపిస్తుంది. ఎక్కడుంది ఇక్కడ కాయిన్ మన దగ్గర తగ్గడానికి పెరగడానికి ఫ్యూచర్ గోల్డెన్ టెక్ అనేది? ఇప్పుడు అక్కడ మీ ఫ్యూచర్ గోల్డెన్ టెక్ ఎంత ఉంది సార్? $45,826 సార్, అదే $26 అవును, డాలర్లు. ఓకే, ఇది డాలర్లు. దీంట్లో 10% క్యాలిక్యులేషన్ అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ సార్. ఫస్ట్ లో మనకు ఫ్యూచర్ గోల్డెన్ ఇది డాలర్లా లేకుంటే మన కాయిన్ బేస్డా సార్ ఇది ఫ్యూచర్ గోల్డెన్ టెక్ అనేది? సార్ యాక్చువల్ గా ఫస్ట్ లో అయితే కాయినే ఉంది. ఓకే, కానీ ఏం జరిగిందంటే ఒక ఇన్వెస్టర్ లాస్ అవుతాడు, ఒక లీడరు లాస్ అవుతాడు కాయిన్ లో ఉంటే. ఎందుకు అనేరు, సపోజ్ ఇక్కడ నాకు అప్పుడు స్టార్టింగ్ లో 40 లక్షల టోకన్లు స్టోర్ అవుతా ఉంటాయి ఇక్కడ మన ప్రైస్ ప్రకారం. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ ఎక్స్చేంజ్ కి వచ్చిన తర్వాత అట్లీస్ట్ $1 అయింది అనుకున్నా కూడా 40 లక్షల టోకన్లకు 10% విత్డ్రా అంటే 4 లక్షలు రావాలా. అవును. అక్కడ $1 ఉంటే కూడా $4 లక్షల విత్డ్రా నేను చేసుకోవాలా. అవును. నేను ఇక్కడ పెట్టని డబ్బుకు నాకు ఎందుకు వస్తుంది 4 లక్షల విత్డ్రా? అవును సార్, రాలేదు.
రాకపోగా సూపర్ సార్. ఓకే 2x కంప్లీట్ అవుతుంది, ఎలాగోలాగా వచ్చింది తీసుకుందాం అనుకుంటే నెక్స్ట్ వీక్ ఉమ్, ఏమైంది, ఇది కాస్త మళ్ళీ లాస్ట్ వీక్ ది యాడ్ అయ్యి మళ్ళీ ఇక్కడ తోడైంది ఎంత, ఆ 40 లక్షల్లో 4 లక్షలు పోను 36 లక్షలు మిగిలి మళ్ళీ ఆ వీక్ తోడయి 43 లక్షలు అయింది కాయిన్లు. ఓకే ఓకే 43 లక్షలకు మళ్ళీ ఆడ వండాలడుతూ ఉంటే నేను ఏమమ్మితే తిరిగి ఏడీని కాపాడుకోగలుగుతాను, అంతేలేదు సార్, ఇన్వెస్ట్ బాగా పెట్టినారు చేయగలుగుతాను. సార్. ఇది 2x అనేది బాగా పెట్టినారు. అంటే మనకి ఈడ ఏదైనా సరే నీకు ప్రామిస్ చేసి 2x అంతే. అందుకు నువ్వు నువ్వు ఎవరినైనా లీడర్నైనా ఇన్వెస్టర్ అయినా నష్టపరచకూడదు. కాయిన్ అనేది స్టేబుల్ ఉండొచ్చు, అన్స్టేబుల్ ఉండొచ్చు. డెఫినెట్ గా వాళ్ళు పెట్టిన డబ్బుకు ఇక్కడ చూపించాలని చెప్పి ఏదైతే కాయిన్లు ఉన్నాయో ఆ రోజు బర్నింగ్ అయిన తక్షణం దానికి వాల్యూ కట్టి డాలర్లో నీ కాయిన్లు ఇన్ని దాని వర్త్ డాలర్ ఇన్ని వచ్చినాయి తీసుకో అని చెప్పి ఇక్కడ స్టోర్ చేసింది. ఓకే, ఇది స్టేబుల్. సో ఈ డాలర్ లాగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పటి నుంచి 45,826 అనేది డాలర్లు. ఇది దాదాపు 4 months అయింది సార్ ఇట్లా ఉండబట్టి. ఓకే, ఇప్పుడు మధ్య బ్రాకెట్ లో 103.4 ఉన్నాయి కదా. అవును సార్. ఇది ఒక కాయిన్ ప్రైజ్. ఇప్పుడు సపోజ్ 45,800 డాలర్లు ఉంటే దాని వర్త్ 103 అంటే ఆల్మోస్ట్ నా దగ్గర 458 కాయిన్లు ఉన్నట్టు ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం. అవును. ఇది 1000 అయింది అనుకోండి 45 ఉన్నట్టు. అవును సార్. $1 అయింది అనుకోండి 45,000 ఉన్నట్టు. 1 పైసా అయింది అనుకోండి ఆల్మోస్ట్ 45 లక్షలు ఉన్నట్టు. ఓకే, అంటే ఇక్కడ మార్కెట్ తో మనల్ని లింక్ పెట్టకోకుండా మనల్ని అర్నింగ్ ఆపర్చునిటీ మీరు చేసుకోవచ్చు అని చెప్పి మనల్ని ఇన్వాల్వ్ చేసుకుంది ఇక్కడ. ఓకే, ఐడిని సార్ ఈ కంపెనీలో ఉన్న ఒకే ఒక టాస్క్ ఐడిని కాపాడుకోవడమే, అది ఇన్వెస్టర్ అయినా లీడర్ అయినా. ఓకే, కాపాడుకుంటే తీసుకొని వెళ్ళిపో, అంతే, క్వశ్చనే లేదు ఇంకా. అంతే. ఇంకా ఇప్పుడు అతనికి ఇంట్రెస్ట్ లేనప్పుడు కంపెనీ ఏం చేయగలుగుతుంది, క్లోజ్ చేసుకొని బయటకు పోవడమే కదా నెక్స్ట్ ఉండేది ఎవరికైనా. అంతేలేండి సార్. ఎస్ సార్. ఓకే సార్, చౌదరి సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలా అని చెప్పి మనకి ఇక్కడ అంటే ఇప్పుడు పర్సెంటేజ్ 30లో ఉన్నామా 20లో ఉన్నామా 37లో ఉన్నామా అనేది పక్కన పెడితే లైఫ్ టైం కంపెనీ మనతో ఉంటే, మనం కంపెనీతో లైఫ్ టైం ఉంటే ఎంతో కొంత అర్నింగ్ అనేది దొరుకుతూ ఉంటుంది అని కంపెనీ చెప్తా ఉంది. ఇక్కడ కంపెనీకి ఏం ఫేవరు, మనకు డబ్బులు ఇంతగా ఇవ్వడానికి అంటే కంపెనీకి ఉన్న ఫేవరు ఒక లైఫ్ టైము ఒక కంపెనీ కాయిన్ కొనే వ్యక్తిని తయారు చేసుకుంది స్టేకింగ్ ప్రోగ్రామ్ త్రూ. ఎవరైతే ఇక్కడ రీడిపాజిట్ చేయాలనో వాళ్ళకు అడిగింది కాయిన్ ఆ రోజు ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ తో కొని అక్కడ ఇన్వాల్వ్ చెయ్యి అని. అంటే ఎప్పుడు ఒక సెల్లర్ ఏ కంపెనీకైనా దొరుకుతారు ఈజీగా, ఈవెన్ కంపెనీ కూడా సెల్లరే, బయర్ ఏం కాదు. కానీ ఇక్కడ కంపెనీ సెల్లింగ్ పార్ట్ చేసేటప్పుడు యూజర్స్ బయింగ్ తీసుకోకపోతే అది కొనే వాళ్ళు ఎవరు ఉండరు. ఇన్ కేసు ఎవరో ఒకరు కొన్నారు, ఆ కొన్న కాయిన్ మళ్ళీ తిరిగి కంపెనీనే కొంటే ఉపయోగం ఏమి? మధ్యలో ఎవరో కొనాలా, దానికి గ్యాస్ ఫీజులు కంపెనీ దాకా పోవాలా, ట్రాన్సాక్షన్ ఫీజులు పోవాలా. ఆ యొక్క ఏదైనా ప్లాట్ఫామ్లు ఉంటే ఆ ప్లాట్ఫామ్లలో వాళ్ళు ట్రేడ్ చేసుకోనో బై చేసుకోనో సెల్ చేసుకోనో అక్కడ అర్నింగ్ ఆపర్చునిటీ కంపెనీ దాకా ఇవ్వాలా. అది ఇస్తేనే కాయిన్ నిలబడుతుంది. లేదు నేను పెట్టింది డబ్బు నాకు కావాల్సింది డబ్బు అంటే మన ఇంట్లో డబ్బు మన ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడో చోట ఇన్వాల్వ్ చేస్తున్నాము అంటేనే అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ కు అన్నిటికీ సిద్ధమయ్యే పెడతాం. కానీ సేఫ్ మెథడ్స్ ఏమన్నా ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఒకళ్ళు చెప్పినారు కదా అని ఇన్వెస్ట్ చేయడం వేరే, మనముగా ఇన్వెస్ట్ చేయడం వేరే. ఉదాహరణకు బ్యాంక్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, 6 నమ్మకమైన వ్యక్తులకు తక్కువ ఇంట్రెస్ట్ కు డబ్బులు ఇస్తాం. లేదు ఇంకా మంచి వ్యాపారం చేసుకుంటా అంటే కొంచెం అటు ఇటు అయినా డబ్బులు ఇస్తాం. ఎందుకు? అక్కడ ట్రస్ట్ అనేది క్రియేట్ అయింది కాబట్టి. కానీ ఇక్కడ MLM లో కానీ క్రిప్టోలో కానీ INR బేస్డ్ ప్రాజెక్టులలో కానీ ప్రోడక్ట్ బేస్డ్ ప్రాజెక్టులలో కానీ ప్రోడక్ట్ కొంచెం బెటర్ దీనితో పోల్చుకుంటే, మిగిలిన నెట్వర్క్లతో పోల్చుకుంటే. కానీ అపారమైన సంపద ఎక్కడుంది అంటే ప్రోడక్ట్ లో లేదు, క్రిప్టోలో ఉంది. ఇది ప్రపంచం నిరూపించిన తర్వాతనే మనం ఈరోజు దీంట్లో ఉన్నాం. లేదంటే మనకేమి ఇంతకుముందు అయితే జీరో నాలెడ్జే కదా, ఏదో ఒక ప్రోడక్ట్ అమ్ముకుంటే ఎంతో కొంత కమిషన్ వస్తుంది అన్న రోజు ఆ ప్రోడక్ట్ లో
వందల కంపెనీలు వచ్చినాయి, వేల కంపెనీలు వచ్చినాయి. తర్వాత ఆ ప్రోడక్ట్ కూడా వాళ్ళకు సేల్ కాక ఎక్స్పైరీ డేట్లు అయ్యి ఆ కంపెనీలు కూడా కనపడకుండా పోతున్నాయి. ఒకే ప్రోడక్ట్ని ఎన్నిసార్లు అనుకుంటారు, ఎంతమంది అనుకుంటారు? కానీ ఇక్కడ క్రిప్టో అన్న పదము బ్లాక్ చైన్ త్రూ, వ్యాలెట్ త్రూ, ఎక్స్చేంజ్ త్రూ, యూటిలిటీ త్రూ ఈరోజు ప్రపంచం మారింది. మనం మన కరెన్సీనే అని గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు. క్రిప్టో ఎనీ క్రిప్టోనే. కానీ కొన్ని రియల్ క్రిప్టోలు ఉన్నాయి, వాటితో మనం ఇన్వాల్వ్ కాగలిగితే మనం కొంచెం వెయిట్ చేసి కానీ మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోగలుగుతాం. అది కొన్ని రోజులు స్టడీ చేయాల, మార్కెట్ ఎలా ఉంది, లేదా మనం పెట్టింది నమ్మకమైందా లేదా, సీనియర్స్ ఏం చెప్తున్నారు, లేదంటే స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు పదే పదే ఏం చెప్తున్నారు, ఇవన్నీ అనాలిసిస్ చేయాలా. ఎవరో చెప్పినారు మనం పెడుతున్నామంటే అది ఆ ట్రస్ట్ అనేది ఆ క్షణాలకే పనికి వస్తాయి. తర్వాత ఆ కాయిన్ తగ్గిపోయినా ఆ కంపెనీ లేకుండా పోయినా ఆ ట్రస్ట్ అనేది ఇంకొకసారి ఆ వ్యక్తుల దగ్గర పోయి మనం బిల్డ్ చేయలేం. ఈ ప్రాజెక్ట్ ఏం చెప్తుందంటే స్టేకింగ్ ప్రోగ్రామ్ త్రూ కంపెనీలోకి ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కళ్ళు కూడా లైఫ్ టైం నష్టపోలేరు అని చెప్తుంది. మార్కెట్ లో కాయిన్ ప్రైస్ కు దీనికి సంబంధం పెట్టకోకుండా స్టేకింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. ఇక్కడ ఎంత కాయిన్ ప్రైస్ డ్రాప్ అయినా అంతే కాయిన్ ప్రైస్ తో సప్లై కూడా ఉంది కదా మన దగ్గర. ఇక్కడ ఒకవేళ 1 పైసాకు పడిపోయింది, అది 2 పైసాకి అయితే నెక్స్ట్ వీకే కవర్ అయ్యాయి కదా మనకు ఆ జరిగిన లాస్. కానీ ఇక్కడ టైం అనేది ఒకవేళ మనకు 3-4 వీక్స్ ఎక్కువ పట్టవచ్చు. కాయిన్ అనేది తగ్గితే, పెరిగితే ఎక్కువేం రాదు. పెరిగితే ఎవరైతే ఓపెన్ మార్కెట్ లో కొని హోల్డ్ లో పెట్టుకున్నారో వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది. మనకేమైతుంది, స్టేకింగ్ ప్రోగ్రామ్ త్రూ మనం ఇన్వాల్వ్ అయినాం కాబట్టి ఏ రోజుకి ఆ రోజు 60 తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీక్, ఇప్పుడు ఈ వీక్ తగ్గిన కాయిన్ అదే కాయిన్ తో మనకు బయటకు వస్తే నెక్స్ట్ వీక్ కాయిన్ ప్రైస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్రాఫిట్ అనేది మనకు కవర్ అయిపోతుంది. ఇక్కడ సేఫ్ సార్ ఎప్పుడు కూడా స్టేకింగ్ ప్రోగ్రామ్ లో. సార్ రవి సార్ మీకు అన్మ్యూట్ సార్ వినిపిస్తుందా సార్? ఎస్ సార్. సార్ ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ సార్ మన కమ్యూనిటీలో ఎస్ఎంసి కాయిన్ ఎవరైతే ఉన్నారో కొంతమంది అమ్ముకోవాలని ఉంటారు, కొంతమంది కొనాలని ఉంటారు. దీనికి కొంచెం ఏమైనా సాల్వేషన్ సార్? మనం అడగలేకున్నాం మా కాడ ఎస్ఎంసి ఉన్నాయి, మీ దగ్గర ఎస్ఎంసి ఉన్నాయా అని. ఎవరైనా అలా లేకుండా ఛార్జెస్ ఉండేదానికి ఏదైనా ఒకటి పాసిబిలిటీ మన టీంలోనే పెట్టుకోవచ్చా గ్రూప్ లో? నా దగ్గర ఇన్ని ఎస్ఎంసి ఉన్నాయి, ఎవరైనా విల్లింగ్ ఉంటే బై చేయొచ్చా అని అట్లా పెట్టుకోవచ్చా సార్ గ్రూప్ లో? సార్ యాక్చువల్ గా అది డిస్టర్బెన్స్ అవుతుంది సార్ ఎదుటి వాళ్ళకు. కానీ అది మీ సీనియర్స్ కానీ లేదంటే మీకు అవకాశం ఉన్నప్పుడు కానీ అమ్ముకోవడం బెటర్. ఉంది కదా సార్ ఎక్స్చేంజ్ ఉంది, అక్కడ పోయి అమ్ముకుంటే అయిపోయాయి కదా. అంటే ఆ చార్జెస్ వేర్ చేసే బదులు కొంచెం ఎవరన్నా ఆల్రెడీ యాక్టివేషన్ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు తెలియక ఉంటారు కదా సార్, అట్లా అడుగుతున్నాను సార్, అంతే, ఇంకేం లేదు సార్. సార్ యాక్చువల్ గా ఎవరి టీంలో వాళ్ళ దగ్గర అందరికి ఇవే ఉంటాయి. ఎస్ఎంసీ వస్తుందంటే ఎస్ఎంసీనే ఉంటాయి. అవును. ఇంకా దానికి పర్టికులర్ గా మనం ఏం చెప్పలేం సార్. అక్కడ అమ్ముకోవడానికి అవకాశం లేకపోతే ఎలా బానొచ్చు, అమ్ముకోవడానికి ఉంది కదా. అది మాక్సిమం చేస్తాం సార్. అది థర్డ్ ఆప్షన్. ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఒక 20 లాగిన్ ఉంది, వాళ్ళ కాడ ఉండవు, వాళ్ళు మనకు వాళ్ళ అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఒక రేట్ చెప్తారు. ఇలా కొన్ని ఉన్నాయి సార్, దానికోసం అడుగుతున్నా, అంతకు తప్ప ఇంకేం లేదు సార్. సార్ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఎప్పుడైతే కాయిన్ సెల్ అవుతుంది అనుకుంటారో మీకు మీ ఎవరికైనా డౌన్ టీమ్ లో అవసరమైనప్పుడు కానీ మీకే అవసరమైనప్పుడు కానీ మీరు ముందు తీసుకొని తర్వాత వాళ్ళకి ఇస్తామనేది పెట్టుకోకూడదు. ప్రజెంట్ అతని దగ్గర కాయిన్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది, ఈ క్షణంలో అది ఆన్ ది స్పాట్ పేమెంట్ అక్కడికి వస్తుంది అంటేనే అది లైవ్ తో తీసుకోండి. మీరు ఈ రోజు 104 తో తీసుకొని రేపు అమ్మేటప్పుడు 101 అయితే $3 మీరు భరాయిస్తారా? అవును, భరాయించలేము. అదే ఆ 104 ఉన్నప్పుడు స్టేకింగ్ ప్రోగ్రామ్ లోకి ఇన్వాల్వ్ చేయడమా లేదంటే డెక్స్ లెక్ తెచ్చుకొని అమ్ముకోవడమా చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా. అవునులేండి సార్. ఒకవేళ పెరిగినప్పుడు కొంచెము హోల్డ్ లో పెట్టుకొని, తగ్గినప్పుడు డైరెక్ట్ మీరు చెప్పినట్టు స్టేకింగ్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ చేయడం, ఇలా చేస్తే మేలు అంటారు. అంతే కదా సార్. ఇప్పుడు ఆపర్చునిటీ మనకు కంపెనీ సెల్లింగ్ అవకాశం ఇకపోతే మనం ఇలా గ్రూప్లలో పెట్టుకొని ఎవరైనా అడిగినా అర్థం ఉంది. అవునులేండి సార్. అక్కడ డెక్స్ ఉంది, బ్రిడ్జ్ ఉంది, ఇంకా కాయిన్ ఉంది, హోల్డింగ్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, సెల్లింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అని ఇంత ఓపెన్ గా చెప్తా ఉంటే కూడా నాకు అక్కడ ఛార్జ్ పడుతుంది, ఇక్కడ ఛార్జ్ పడుతుంది, ఎక్కడ ఛార్జ్ పడకుండా కంపెనీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? సరే సార్, ఒక చిన్న బేసిక్ క్యాలిక్యులేషన్ సార్. ఇప్పుడు $100కి మన ఎస్ఎంసి కాయిన్ నుంచి డైరెక్ట్ యూఎస్డి కన్వర్ట్ అయితే ఎన్ని డాలర్లు పోతాయి సార్? అప్రాక్సిమేట్లీ 1.4 అక్కడ పోతుంది, ఇక్కడ ఒక 1 వరకు పోతుంది, 2.2 వరకు పోతుంది సార్.
$2.2 2.4 పోతుంది. yes sir సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, క్లియర్ గా రావట్లేదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నాదా సార్? లేదు సార్, రజనీకాంత్ సార్ సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదు. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్, ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ సార్ అడిగింది, ఇంపార్టెంట్, ఇది చాలా మందికి ఉంది డౌట్. ఒక్క సెకండ్ సార్, వైఫై కనెక్ట్ చేసుకుంటాం సార్. ఇప్పుడు క్లియర్ ఉంది సార్, కంటిన్యూ చేయండి. అయితే ఇప్పుడు నా దగ్గర ఎస్ఎంసి ఉన్నాయి సార్, 1 కానీ 2 కానీ 5. మీ వాయిస్ లేదు సార్. సార్ వైఫై కనెక్ట్ చేసుకున్నారు కదా, ఒకసారి వాయిస్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసుకొని చూడండి, రావట్లేదు మీది. సార్ ఇప్పుడు వస్తుందా? ఎస్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఏమంటున్నా, ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్ ఒక ఎస్ఎంసి ఉంది సార్, దాని ప్రైస్ ఇప్పుడు మార్కెట్ లైవ్ ప్రైస్ వచ్చేసి $102, $103, $105 ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్ ఎంతో. ఇప్పుడు నేను ఒక కాయిన్ సెల్ చేయగానే ఒరిజినల్ రేట్ $105 అనుకుందాం, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్చేంజ్ లైవ్ ప్రైస్ అనుకుందాం అది. ఇప్పుడు నేను డైరెక్ట్ ఒక కాయిన్ సెల్ చేయగానే నాకు ఇన్స్టంట్ గా యూఎస్డిటీ గా మారిపోతుంది, అది ఎస్యూఎస్డి గా, సారీ. ఎస్, అప్పుడు $105 వర్తబుల్ వస్తుంది కదా సార్. మీ వాయిస్ రావట్లేదు. ఇది ఎవరో రికార్డింగ్ కొడుతున్నారు సార్ కంటిన్యూస్ గా, ఎందుకని రికార్డ్ చేస్తున్నారో అర్థం అవ్వట్లే సార్. వస్తుందా వాయిస్? ఎస్ సార్, క్లియర్. ఇప్పుడు నేను ఒక కాయిన్ ఉంది సార్, $105 లైవ్ ప్రైస్ ఉంది. నేను ఒక కాయిన్ అటు సెల్ చేసినప్పుడు నాకు $105 వర్తబుల్, అంటే $105, అదే డాలర్సే కదా, $105 కదా కాయిన్ రేటు, $105 వర్తబుల్ ఎస్యూఎస్డి వస్తుంది కదా. అవును. ఇక్కడ ట్రేడ్ ఫీ అనేది ఏమైనా కట్ అవుతుందా? ఎంత కట్ అవుతుంది? అదే సార్, అనేది 0.5% అలాగా కొంచెం అటు ఇటుగా కట్ కావచ్చు. అది $1 ఒక కాయిన్ సెల్ చేసినా ఎంత అవుతుందా, లేదంటే 1000 సెల్ చేశాను ఇప్పుడు, అంటే $1000 వర్తబుల్ ఒక 10 కాయిన్లు సెల్ చేశాను సార్. 10 కాయిన్లు సెల్ చేస్తే 10 కాయిన్ల దగ్గరది పోతుంది, ఒక కాయిన్ సెల్ చేస్తే ఒక కాయిన్ దగ్గరటే పోతుంది. అంటే మాక్సిమం ఒక కాయిన్ సెల్ చేసినప్పుడు ఒక $50 అనుకుందాం, 10 చేసినప్పుడు 5 పోతాయి. ఓకే, డన్. అంటే $1000 కి 5 పోతాయి అనుకుందాం. ఎస్ సార్. ఇప్పుడు అక్కడ నుండి ఎస్యూఎస్డి నేను వచ్చిన దాన్ని విత్డ్రా పెట్టుకుంటా కదా మెటామాస్క్, అప్పుడు ఎంత కట్ అవుతుంది? అది ఎనీ విత్డ్రా $0.5 వర్త్ ఎస్ఎంసి విత్డ్రా పెట్టుకున్నప్పుడు $0.5 వర్త్ ఎస్ఎంసి పోతుంది. ఎస్యూఎస్డి పెట్టుకున్నప్పుడు $0.5 పోతుంది సార్. ఓకే, మామూలుగా అంటే నేను ఒక కాయిన్ కనుక అక్కడ సెల్ చేసుకుంటే ఒక $50 అక్కడ, ఒక $50 ఇక్కడ, ఒక $1, అంతే కదా సార్? ఒక $100కి ఒక $1, అంతే కదా? అదే నేను బల్క్ గా కనుక $1000 వరకు తీసుకుంటే నాకు $5 అయిపోతుంది. ఇక్కడ 1% పడేది అక్కడ 0.5 లోనే అయిపోతుంది. ఎస్ సార్. ఓకే, ఇంకా ఎస్యూఎస్డి వచ్చిన తర్వాత దాన్ని నేను ఏమంటారు మనకి యూఎస్డిటీ BEP20కి మార్చుకోవాలి అనుకున్నప్పుడు అది నా ఇష్టం. 1.4 అనేది అక్కడ ఛార్జెస్ ఉంది కదా. ఇప్పుడు ఆ 1.4 స్కైమర్ కంపెనీ తీసుకుంటుందా, అంటే వాంటెడ్లీ పెట్టారా అది కంపెనీ జనాల నుండి డబ్బులు లాక్కోవడానికి? సార్, ఇక్కడ క్రాస్ చేంజ్ జరిగేటప్పుడు ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడికి పోయేటప్పుడు డెఫినెట్ గా చార్జెస్ అనేది ఇద్దరికి వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఏది బ్లాక్ చైన్ అంటే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఇప్పుడు బైనాన్స్ మీద మనకు BEP20 USDT ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ, లింక్ పెట్టి. ఆ కంపెనీ USDT ప్రొవైడ్ చేయడము బైనాన్స్ బ్లాక్ చైన్ మీద అంటే వాళ్ళేం ఊరికే చేయరు కదా సర్వీస్. అంటే ఈ కంపెనీ గురించి కాదు సార్, క్రాస్ చైన్ అంటే ఎగ్జాంపుల్ వేరే ఏదన్నా ఎక్స్చేంజ్ లో. ఇప్పుడు స్కైమార్వెల్ మన చైన్ అయినప్పుడు క్రాస్ చైన్ ఆపోజిట్ లో బైనాన్స్ ఉండని, ఎథీరియం ఉండని, ఆర్ సోలానా ఉండని, BTC ఉండని, ఇవన్నీ క్రాస్ చైన్లే కదా. పాలిగాన్, మ్యాటిక్ ఉండని క్రాస్ చైన్లే కదా. అంటే ఒక్క స్కైమార్వెల్ కి మాత్రమే పడతాయి అంటారు చార్జెస్, మిగతా ఏ కాయిన్ పడాయి అంటారు? దేనికైనా పడతాయి అంటున్నా నేను. దేనికైనా అంటే ఎగ్జాంపుల్ నా దగ్గర పాలిగాన్ ఉంది, మ్యాటిక్ లేదా ఒక సోలానా ఉంది, నేను దాన్ని ఎథీరియం మార్చుకోవాలి, అప్పుడు దాన్ని క్రాస్ చైన్ అవుతుంది కదా. అప్పుడు క్రాస్ చైన్ అదే కదా, క్రాస్ చైన్ చార్జెస్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు సపోజ్ మనం అప్పుడు కూడా ఖచ్చితంగా పడతాయా? డెఫినెట్ గా పడతాయి. అంటే ఓన్లీ ఏ ఎక్స్చేంజ్ లో అయినా పడతాయా? దానికి కూడా ఏమైనా స్పెసిఫిక్ గా ఫ్రీగా ఇచ్చే సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా? భూమి మీద ఎవ్వరు ఫ్రీ సర్వీస్ చేయరు.
ఓకే. ఎంతో కొంత అంటే చార్జ్ చేయకుండా చేయరు. ఇక్కడ మీరు ఏదైనా సరే క్రాస్ చైన్ ఉన్న కాయిన్ ఒకసారి వేరే చైన్ మార్చి చూడండి, ఎన్ని ప్రాజెక్టులలో, దీంట్లోనే కాదు, ఖచ్చితంగా దాని ఫీజు అది తీసుకుంది, అది సక్సెస్ అనేది కాదు. ఓకే. గ్రేట్ సార్. ఓకే. అంటే అది నాకు తెలుసు యాక్చువల్లీ. బట్ మన వాళ్ళు కొంతమంది దృష్టిలో ఉందన్నమాట. స్కై మార్వెల్ కంపెనీ ఇచ్చినట్టే ఇచ్చి అన్ని వెనక్కి లాగాలి, ఆ రూపంలో ఈ బ్రిడ్జ్ రూపంలో అని చెప్పేసి సార్, దానికోసం బ్రిడ్జ్ ఇంకొక డౌట్ ఉంది. ఇది కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ చేయండి, నేను అడుగుతా. బ్రిడ్జ్ త్రూ ఇప్పుడు ఓన్లీ యూఎస్డిటీ ఉంది, రాబోయే రోజుల్లో XRP ఉంటుంది, ఇంకా పాలిగాన్ మ్యాటిక్ ఉంటుంది, అండ్ సొలానా ఉంటుంది. క్రాస్ చైన్లు ఏవైనా అక్కడికి తీసుకురావడానికి స్కోప్ ఉంది. ఫస్ట్ మనకు ఎకోసిస్టమ్ లైవ్ అయింది, కంపల్సరీగా యూఎస్డిటీ అనేది ఇప్పటిదాకా అన్నారు, దాని త్రూ పేరు తీసుకుంటే ఇమీడియట్ గా అతనికి అవకాశం దొరుకుతుంది వాడుకోవడానికి అని చెప్పి డైరెక్ట్ యూఎస్డిటీతో ఇప్పుడు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో అన్ని చైన్లకు సంబంధించిన కాయిన్లతో కూడా డైరెక్ట్ తీసుకునేటట్టు క్రాస్ చైన్ మనది బ్రిడ్జ్ అనేది పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు ఎస్సిఎస్డిని నేను యూఎస్డిటీ అని మార్చుకున్నప్పుడు అక్కడ యూఎస్డిటీ నాకు ఎలా వస్తుంది? అక్కడ కంపెనీ ముందే బైనాన్స్ వాళ్ళతో మాట్లాడి ఒక 10 లక్షలు పెట్టిందా? బైనాన్స్ ఎవరు సార్ మధ్యలో? సరే, యూఎస్డిటీ ఇక్కడ యూఎస్డిటీ బైనాన్స్ చైన్ మీద ఉంది, బైనాన్స్ కాదు అది. అవును. యూఎస్డిటీ అనే వెండర్ ఒక చోట అతను డిపాజిట్ చేసిన అమౌంట్ వర్త్ మార్కెట్ లోకి పంపిస్తానని చెప్పి తీసుకొచ్చినాడు యూఎస్డిటీ అనే పేరుతో. యూఎస్డిటీ అనేది ఒక స్టేబుల్ కరెన్సీ అది. దాంతో పాటు మార్కెట్ లో కొన్ని 5-6 కాయిన్లు కూడా ఉన్నాయి స్టేబుల్ కరెన్సీలు, అదొక్కటే కాదు. అవును సార్, అవును. ఎందుకంటే ఎగ్జాంపుల్ బైనాన్స్ వాళ్ళది బియూఎస్డి కూడా ఉన్నది. ఏవైనా సరే యూఎస్డిబి ఉంది, బియూఎస్డి ఉంది, యూఎస్డిఎస్సి ఉంది, యూఎస్డిఎస్ ఉంది, రకరకాలు ఉన్నాయి కరెన్సీలు. అవును. ఇక్కడ మనకు ఇప్పుడు యూఎస్డిటీ మారేటప్పుడు డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఎస్యూఎస్డి వాళ్ళే ఇవ్వాలా? సార్ ఇక్కడ యూఎస్డిటీని మనం లాక్ చేసుకుంటున్నాం ఎస్యూఎస్డితో. ఇప్పుడు ఎస్యూఎస్డి అనేది స్కై మార్వెల్ సంబంధించిన యూఎస్డిటీ అనుకుందాం సార్, ఎగ్జాంపుల్. అది బైనాన్స్ ఎలాగో ఇది స్కై మార్వెల్ కంపెనీ అనుకుందాం. ఎస్ సార్. దీన్ని క్రాస్ చేంజ్ చేసి నేను యూఎస్డిటీగా మార్చుకుంటున్నప్పుడు ఇప్పుడు మన కంపెనీలో ఉన్న లిక్విడిటీ ద్వారా మాత్రమే అక్కడ అవుతుందా? డెఫినెట్ గా సార్, నేను అదే చెప్పేది. ఇప్పుడు యూఎస్డిటీ అనేది ఎస్యూఎస్డి గా మారింది కాబట్టి యూఎస్డిటీ అనేది లాక్ లో ఉంది అక్కడ మన కాంట్రాక్ట్ లో. అయితే మనకు పబ్లిక్ దగ్గర కామన్ గా ఉన్న ఇంకొక డౌట్ ఏంటంటే, ఇది ఒకవేళ మారక కంపెనీల దగ్గర లిక్విడిటీ డబ్బు అయిపోయింది, అప్పుడు మారవు కదా, మారకపోతే మా పరిస్థితి ఏంటి? ఆ ఛాన్సే లేదు. స్టేబుల్ కరెన్సీని లాక్ చేసుకున్న తర్వాత అది ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు లాక్ చేసుకున్నారు అనేది ట్రాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎస్యూఎస్డి అనేది ఎప్పుడైతే బ్యాక్ పోతుందో, సపోజ్ మనం ఇంతకు ముందు మన కాంట్రాక్ట్ లకి డిపాజిట్ చేసినప్పుడు కాయిన్లు అక్కడ యూఎస్డిటీ పెరిగి విత్డ్రా పెట్టినప్పుడు తగ్గుతా ఉండే కదా, సేమ్ అదే పాలసీలోనే ఎస్యూఎస్డి ఈ పక్క మారితే యూఎస్డిటీ నుంచి యూఎస్డిటీ అనేది పెరుగుతుంది అక్కడ. ఎస్యూఎస్డి అనేది యూఎస్డిటీగా మారితే అక్కడ తగ్గుతుంది. రావడం పోవడం రెండిటికి అక్కడ ఛాన్స్ ఉంది, ప్లస్ కౌంట్ ఉంది. ఎన్ని లోపలికి వచ్చింటే అన్ని మాత్రమే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎస్సిఎస్డి అనే వాళ్ళు, ఇప్పుడు మన స్కై మార్వెల్ కంపెనీ ఎస్సిఎస్డి ఎన్ని సార్, ఒక 5 లక్షల కాయిన్లో 10 లక్షల కాయిన్లో తయారు చేసి ముందే పెట్టారా పక్కకు? అది ఎవరి తరము కాదు సార్, అక్కడ యూఎస్డిటీని లాక్ చేసుకోగలిగితేనే ఈ పక్క ఎస్యూఎస్డి రిలీజ్ అవుతుంది. అంటే ఎలా? అంతేగాని ముందే ఎస్యూఎస్డి అనేది కంపెనీ 5 లక్షలు 10 లక్షలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోలేదు కదా? అలా కాదు, చూపిస్తాను. ఇది బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్. ఓకే సార్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టోటల్ సప్లై వచ్చేసి ఏది సార్, పై దాకిందిదా? కిందిది 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు
₹10 కోట్లు 12 కోట్లు 66,69,900 లేదు సార్ లేదు సార్ లేదు సార్, $1,26,669. రైట్ డన్ 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 నేను పాయింట్ చూడలేదు 9E9Cనే కదా మన ఇంపోర్ట్ చేసుకునే అడ్రస్. అవును అవును స్కై USD కదా పేరు. అవును రైట్. ఇప్పుడు అన్ని ఉన్నాయని చెప్తున్నారా మాకు? ఉండండి సార్ చూపిస్తాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒక్క నిమిషం సార్. $1,30,405 సార్. డిఫరెన్స్ ఎన్ని ఉన్నాయి? 4,000 ఉన్నాయి. మధ్యలో క్లైమ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. క్లైమ్ చేసుకుంటే అవి మ్యాచ్ అయిపోతాయి. అంటే వీళ్ళు క్లైమ్ చేసిన ప్రతిసారి అక్కడ తయారు చేస్తుందా కంపెనీ వెనకాల మనుషులను పెట్టి? సార్ ఒక కాంట్రాక్ట్ డెవలప్ అయిన తర్వాత మధ్యలో ఎవరు ఉండరు. సాఫ్ట్వేర్ మీద రన్ అవుతా అంటే దానికి కావాల్సిన దానికి ఇస్తా ఉంటే ఇన్పుట్, మనకు కావాల్సిన అవుట్పుట్ అది ఇస్తా వస్తుంది. అదంతా ఆటోమేటిక్ గా వాటికి అవే తయారవుతాయి అంటారు. ఇంకా కాంట్రాక్ట్ తయారు చేసేది ఎందుకు సార్ కంపెనీలు? అంటే 4 మనుషులను పెట్టి తయారు చేపిస్తారేమో అని. 4 మనుషులే తయారు చేయొచ్చు, కానీ అది అర్ధరాత్రి ఎందుకు పని చేస్తుంది? ప్రతి సెకండ్ ఎందుకు పని చేస్తుంది? ఓకే సార్ ఓకే, మొత్తానికి సర్లేండి ఓకే. అది కూడా కింద ట్రాక్ ఉంటుంది, ఎవరెవరు ఎక్కడి నుంచి ఏమేమి తెచ్చుకుంటున్నారు, ఎంత. 99F అనేది ఈ కాంట్రాక్ట్ BEP20 మీద USDTకి ఉన్న కాంట్రాక్ట్ అడ్రస్, అది కంపెనీకి సంబంధించింది. 9E9C అనేది మనది అక్కడ ఆపోజిట్. ఓకే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం ఏ టైంలో ఇప్పుడు ఎవరో ట్రై చేస్తున్నారు చేసుకోవడానికి. ప్రతి ట్రాక్ ఇక్కడ మెయింటైన్ అవుతా ఉంటది. ఇక్కడ చూడొచ్చు $32 పెట్టుకున్నారు వాళ్ళు. సార్ బ్లాక్ చైన్ లో మనము అబద్ధాలు చెప్పడానికి ఏమి ఉండదు సార్, అక్కడ ఆన్సర్ ఉంటుంది. బ్లాక్ చైన్ సిద్ధాంతమే అది, లేనిది చూపించడం బ్లాక్ చైన్ కు కాదు. ఓకే సార్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు యూజ్ఫుల్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి నాకు తెలిసినవి. అయితే నాకు కొన్ని రేజెస్ అంటే డౌన్ లైన్స్ నుండి ఏదైతే ఫోన్ లో కానీ ఫీడ్ లో కానీ ఇంకొంతమంది సీనియర్ లీడర్ ద్వారా కొన్ని ఏదైతే క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయో అవన్నీ కూడా మీ అందరికి క్లారిటీ రావాలి అని చెప్పేసి మన జూమ్ లో ప్రతిదీ అడుగుతాము. ఒకటి అందరికి అసలు ఇది ఇప్పుడు ఉంది కాదండి, మనం స్టార్టింగ్ లో మనకు USDT డిపాజిట్ USDT విత్డ్రా కదా. అప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే మేము మామూలుగా మాకు ఒక్కొక్కసారి బయట దొరికేది, లేదంటే ఒక్కొక్కసారి దొరకకపోయేది. అప్పుడు మేము ఏం చేసేదంటే బైనాన్స్ లో P2Pకి వెళ్ళి పర్సన్ టు పర్సన్ మామూలుగా USDT లైవ్ ప్రైస్ వచ్చేసి 84, 84.5, 85 ట్రేడ్ అవుతుంటే కూడా అక్కడ పర్సన్ టు పర్సన్ వచ్చేసి ఒక్కొక్క వాళ్ళ డిమాండ్ అండ్ వాళ్ళ రేట్ ఎవ్రీడే డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఒక రోజు 90.5, ఒక రోజు 91, ఒక రోజు 92, ఒక రోజు 93, ఒక్కొక్క పర్సన్ 95 కూడా పెడతారు. అంటే వాళ్ళు స్టోర్ చేసుకుంటారు, వాళ్ళ ఎవరి రేట్ అక్కడ వాళ్ళది ఉంటుంది కాబట్టి ప్రైస్ వాళ్ళకి అక్కడ ప్రైజ్ పంపినప్పుడు, అంటే ఇక్కడ చూడండి ఒక ఆ ప్రైజ్ పంపినప్పుడు అది ఏం చేసే వాళ్ళము, అది డైరెక్ట్ మళ్ళీ అడ్రస్ బైనాన్స్ తెచ్చుకొని బైనాన్స్ నుండి మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఛార్జెస్ పడతాయి. ఓకేనా. రెండో విషయం కూడా ఇప్పుడు బైనాన్స్ ఏమైపోయింది, $1,000 పైన ఎవరైతే డిపాజిట్ చేస్తారో డైరెక్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక పర్సన్ కి $2,000 పడితే ఆడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు ఏం ఇన్ఫర్మేషన్, అక్కడ ఆప్షన్స్ వస్తాయి మై సెల్ఫ్ అని ఇవన్నీ. నేను మై సెల్ఫ్ అని అక్కడ సెలెక్ట్ చేసుకున్నంటే గవర్నమెంట్ ట్యాక్స్ కి ఎలిజిబుల్ అయ్యాను, అదొక ప్రాబ్లం ఉంటుంది. ఇది కాకుండా కొన్నిసార్లు అన్నోన్ పర్సన్స్ వాళ్ళంతా కూడా P2Pలో వెరిఫై అయినప్పుడు కూడా కొద్ది మంది ఇక్కడ ఒక 1% చీటర్స్ ఉంటారు. డబ్బులు పంపిన తర్వాత కూడా డాలర్లు ఇవ్వకపోవడము, సమ్ ఇబ్బంది పెట్టడము, దానికి మళ్ళీ కంపెనీస్ కి మెయిల్ పెట్టడము, ఇదంతా లేదు. ఎగ్జాంపుల్ BNB ఉంది, కొద్ది మంది దగ్గర ప్రీవియస్ కొన్ని చేసిన కంపెనీల్లో డిఫరెంట్ కాయిన్స్ టోకెన్స్ వచ్చేది. అంటే కొద్ది మంది దగ్గర ఇప్పుడు పాల్ కాయిన్ అయింది, అది యాక్చువల్లీ ఇంతకుముందు మ్యాటిక్ ఉండేది. దాని తర్వాత అది వచ్చినప్పుడు కన్వర్ట్ చేసి ఇవ్వండి సార్ మాకు BEP20 USDTగా, లేదా BNB కన్వర్ట్ చేసి ఇవ్వండి అని చెప్పి స్క్రీన్ షేర్ చేసినప్పుడు కూడా చెప్పేవాళ్ళం. అప్పుడు చార్జెస్ ఉన్నాయి 100%. BNB
అంతెందుకు మీకు నెక్స్ట్ దై వచ్చేది. దై కూడా స్టేబుల్ కాయిన్, వన్ ఆఫ్ ద స్టేబుల్ కాయిన్ అది. దాని నుంచి కూడా మళ్ళీ యూఎస్డిటీ కన్వర్ట్ చేసుకున్నప్పుడు, బిఎన్బి కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఛార్జెస్ ఉండేవి. ఈవెన్ ట్రస్ట్ వ్యాలెట్ నుండి ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్ కన్వర్ట్ చేసుకున్నప్పుడు కూడా ఛార్జెస్ ఉంటాయి. డిపాజిట్ కి తెలియని వాళ్ళకైతే పాపం $10 కూడా మెటామాస్క్ లో $1.75 గ్యాస్ ఫీజ్ కింద బిఎన్బి తీసుకునేది. ఓకేనా? ఇట్లాంటి ప్రతి ప్లేస్ లో కూడా మనకు చార్జెస్ అనేది మనం ఆల్వేస్ పే చేస్తేనే మనకు రిటర్న్స్ అనేవి వచ్చాయి, ప్రీవియస్ అయినా ఇప్పుడైనా. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇవన్నీ మనకు కళ్ళకు కనిపిస్తున్నాయి, ప్రతిదీ అర్థమయ్యే విధంగా చెప్తున్నారు కాబట్టి అమ్మ ఇన్ని డబ్బులు కట్ అవుతున్నాయి అంతేందుకు సార్. చిన్న లాజిక్ మీరు చూడండి, ₹50 ఫోన్ పే డాటా రీఛార్జ్ చేయండి, ₹51 తీసుకుంటాడు. ₹200 డిటిహెచ్ రీఛార్జ్ చేయండి, ₹203 తీసుకుంటాడు. ఇక్కడ ఇక్కడ చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, మీ సేవలో ₹5 ఛార్జ్ చేస్తారు. ఎనీ అండి, ఫ్రీ అనేది కూడా ఎక్కడ ఉండదు. ఇది మనం ప్రీవియస్ గా ఇచ్చిందే. ఇంకా రెండొకటి, ఇప్పుడు కొద్దిమంది సీనియర్ లీడర్స్ దగ్గర కూడా కొంచెం ఏమొస్తుందంటే, సార్ ఎస్ఎంసీ ఉన్నాయి, ఎవరైనా ఉంటే చెప్పరా అంటే, యూఎస్డిటీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు టీమ్ త్రూయే కంప్లీట్ చేసుకున్నారు, క్యాష్ చేసుకున్నారండి. అయితే లిక్విడ్ క్యాష్ లేకుండా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ డే 1 నుండి లాస్ట్ 7-8 months నుండి ఉన్న వాళ్ళు కూడా. ఓకేనా? దాని తర్వాత ఎస్యూఎస్డి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే విధంగా సేమ్ టీమ్ త్రూయే వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. ఎందుకు? ఎవ్రీ టైం వర్క్ పైన ఫోకస్ ఉంది. ఓకేనా? ఎందుకు? దానికోసం వాళ్ళకి ఏ రోజు తెలియలే, ఇంకా చాలా తక్కువ పడి ఒక్కొక్క అంతేందుకు సార్, చౌదరి సార్ అడగండి, మాకు డాలర్స్ దొరకక కొద్ది రోజులు డిపాజిట్లే వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓపెన్ చెప్తున్నా, ఇందులో ఉన్న ప్రతి సీనియర్ లీడర్ ఇందాక మాట్లాడిన రవి సార్ని కూడా అడగండి, సార్ ఈ రోజు చూడండి సార్, ఒక $500 దొరకకపోయేది. అట్లాగా సేమ్ ఇప్పుడు ఎస్ఎంసి వచ్చేసరికి ఒక భయం క్రియేట్ అయిందా, ఒక అర్థం అవ్వట్లేదా, ఒక టెన్షన్ క్రియేట్ అయిందా, లేకుంటే ఏదైనా అంటే ఇప్పటి వరకు ఓన్లీ సీనియర్ లీడర్లు ఇక్కడ సిస్టమ్ చెప్పిన పర్ఫెక్ట్ గా వింటూ మనము చిన్న చేంజెస్ వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు? దీని గురించి మిగతా వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడం చేస్తే తప్పలేదు, కానీ ఈ ప్రాజెక్ట్ లో డెలివరీ అంటే జర్నీ చేయని పర్సన్ దగ్గర డిస్కస్ చేస్తే అతనికి ఏం క్లారిటీ ఉంటుంది? ఎట్లా ఉంటుంది అంటే, మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి వెళ్ళి ఇంగ్లీష్ టీచర్ దగ్గర డౌట్ అడిగినట్టు ఉంటుంది. అప్పుడు ఎవరు చెప్పలేరు కదా, ఏమయ్యా బాబు వెళ్ళి మ్యాథ్స్ టీచర్ని అడిగిన అంటారు, లేదంటే అతనికి తెలిసి చెప్తారు. ఏమని A+B² ఎంత అంటే 2AB అంటే 3AB అంటాడు. అంతే, అదే రైట్ అనుకోని ఎగ్జామ్ లో రాస్తే ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతాం. ఇక్కడ కూడా అంతే. ఆల్వేస్ ఒకటే చెప్తున్నాం, సిస్టమ్ ను ఫాలో చేయండి, అప్లైన్ మాట వినండి, అప్లైన్ ఏదైతే చెప్తున్నాడో ఈ టెక్నాలజీ ఉపయోగించుకోండి. ఈ జూమ్ లో మీకు ప్రతిదీ మీరు ఏదైతే మీరు అడగాలనుకున్న దానికంటే కూడా ఇంకా బెస్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకైతే. మా తరపున మేమైతే బెస్ట్ సర్వీస్ ఇస్తున్నామని ఆల్వేస్ మేము అందరం ఫీల్ అవుతున్నాం. ఓకే, ఇప్పుడు కూడా జూమ్ లేట్ అయిపోయింది, అందరు లీడర్లు ఎక్సలెంట్ గా సర్వీస్ చేస్తున్నారు, అండ్ అందరు డౌన్ లైన్ యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. అందరు సీనియర్ లీడర్స్ కూడా కొద్దిమంది జూమ్ లో రానప్పటికి కూడా, జూమ్ లో మాట్లాడినప్పటికి కూడా బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. రియల్ హీరోస్ అంటారు అన్నమాట వాళ్ళని. వాళ్ళు ఆన్లైన్ లో మాత్రమే, ఆన్లైన్ ఎందుకంటే ఎవరికి ఉండేది ఉంటుంది. ఒక పర్సన్ మనకు ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉండే శ్రీహరి అనుకుంటే రియల్ స్టార్ అన్నారు, మిగతా వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు, అతను కొంచెం రియాలిటీగా చేసేవాడు. అట్లాగనే ఉన్నారు. బట్ ఎక్సలెంట్ గా అందరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి యూజర్ కూడా బ్రైట్ ఫ్యూచర్ దొరుకుతుంది. స్కై మార్వెల్ కంపెనీ అనేది ఎవర్ గ్రీన్. చెప్పాను కదా, ఎప్పటికీ ఎవరికి కూడా మీరు ఎన్ని ప్రాజెక్టులు మార్కెట్ లో ఎన్ని వచ్చినా, ఎన్ని కంపేర్ చేసుకున్నా, కొద్దిమంది వాంటెడ్లీ కూడా ఎట్లా అయిపోయిందంటే తినడం ఎక్కువైపోయి పక్కన వాళ్ళ మాటలు పట్టుకోనో, ఈగోలతోనో, లేకుంటే అప్లైన్ డౌన్ లైన్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండో, ఇట్లన్నీ వాటికి కూడా వెళ్ళి, లేదంటే ఇన్స్టాంట్ ఇన్కమ్ అట్రాక్ట్ అయ్యో, కొన్ని మల్టిపుల్ ప్రాజెక్టుల ఆఫర్లకు ఇంకా దీనికి అట్రాక్ట్ అయ్యో, ఇట్లాంటి వాటి అన్ని కూడా వెళ్ళిపోతున్నారు బయట. చూదా ఇదేముందిలే అంత, మనుషులను చూసి జడ్జ్మెంట్ ఇవ్వడం. మనుషుల్ని ఎప్పుడు చూడకండి మీరు, స్కై మార్వెల్ కంపెనీని ప్రాజెక్ట్ నే చూడండి, మనుషులతో సంబంధం లేదు. మీకు డబ్బులు మీ అప్లైన్ ఇవ్వట్లేదు, మీ డౌన్ లైన్ ఇవ్వట్లేదు, నేను ఇవ్వట్లేదు యాజ్ ఎ సీనియర్ లీడర్. నా పైన ఫీలింగ్ ఉండి మీరు ఎగ్జిట్ అయిపోతే వెళ్ళిపోయిన వాళ్ళకే నష్టము. ఎందుకంటే కంపెనీ ఇస్తుంది డబ్బు అందరికి కూడా, నాకైనా మీకైనా ఎవరికైనా. కంపెనీయే ప్లాన్ తయారు చేసింది, కంపెనీయే వ్యవస్థ క్రియేట్ చేసి ఎకో సిస్టమ్ లాంచ్ చేసింది. ఆల్వేస్ మనం చూడాల్సింది కంపెనీయే. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జిట్ అయ్యి ఎవరైతే డిఫరెంట్ పోవద్దని చెప్పడానికి మనకు రైట్స్ లేవు, కానీ పోయినందుకు ఎక్కడ పోయినా ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక రోజు ఒక సైంటిస్ట్ ప్రూవ్ చేసే వరకు కూడా భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఎవడో నమ్మలే, పిచ్చోళ్ళ నవ్వుకున్నారు, వీడేంట్రా ఇలాగ చెప్తున్నాడని. కానీ తర్వాత నిజమైంది, ప్రూవ్డ్ అయింది, భూమి గుండ్రంగానే ఉంటుంది. అట్లాగనే మీరు మార్కెట్ లో ఏ ప్రాజెక్ట్ కానీ వెళ్ళండి, ఎన్ని చూసి ఉండొచ్చు, ఎందులోకైనా జర్నీ చేసి రండి, ఫైనల్లీ మీరు రావాల్సింది ఇక్కడికే, స్కై మార్వెల్కి. ఇదైతే 100% నిజం. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ అయింది కొద్దిమంది లీడర్ల దగ్గర. అగైన్ మళ్ళీ కూడా ఆల్వేస్ అది రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ఎనీ సీనియర్ లీడర్ సార్. థ్యాంక్ యూ.
రవి సార్ మీరు అన్మ్యూట్ చేస్తున్నారు సార్, మాట్లాడొచ్చు. సార్ అన్మ్యూట్ ఉంది సార్ మీకు. మనకు అన్మ్యూట్ ఉందా? ఒకసారి సార్ మాట్లాడండి. వినిపిస్తుందా సార్? సార్ వినపడుతుంది. మా కొన్ని సిల్లీ డౌట్ లాగా ఉంటది, కానీ కొన్ని అవే కొంచెం అందరికి యూజ్ అవుతాయి సార్. నాకు చిన్న డౌట్ సార్, ఇప్పుడు మన కంపెనీలో ఎస్ఎంసి కాయిన్ రిలీజ్ అయింది, అందరి కాడ ఉంటాయి అనుకోండి సార్. అల్టిమేట్ మన ప్రోడక్ట్ డిమాండ్ అయింది అనుకోండి, సపోజ్ ఉండే ఎస్ఎంసి కంటే మన ప్రోడక్ట్ ఒక 50 లక్షలు 60 లక్షలు రావాలి. అల్టిమేట్ యూఎస్డి తోనే మనం ఎంటర్ కావాలా కంపెనీలోకి రావాలనుకుంటే, అంతేనా సార్? అదొకటి. సపోజ్ మీరు అన్నారు ఇందాక ఒక మంచి మాట, అది ఎక్కువ సప్లై జరిగి అది ఎస్యుఎస్డి అనేది ఒకటి. ఎక్కువ సప్లై జరిగితే డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అప్పుడైతే కొత్త కమ్యూనిటీ రావాలా, లేదా ఉన్నోళ్ళు హోల్డ్ లో పెట్టుకొని ఆ ప్రైజ్ పడిపోయినా దాన్ని మళ్ళీ ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేయాలా. కానీ ఇక్కడ కంపెనీ ఏం చేసింది? డిమాండ్ క్రియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అదే యూజరు కంపెనీతో ట్రావెల్ చేసి ఇన్కమ్ ఏదైతే తీసుకుంటున్నారో తీసుకునే క్రమంలో డిపాజిట్ చేయాలంటే ఎస్ఎంసి అడిగింది. అంటే మళ్ళీ తిరిగి కాయిన్ డ్రాప్ అయినా మనమే చేరుస్తున్నాం కంపెనీ దగ్గరికి, కాయిన్ పెరిగినా మనమే చేరుస్తున్నాం కంపెనీ దగ్గరికి. ఓకే. అంటే డ్రాప్ అయినా మనకి ఏదైతే కాయిన్ వస్తుందో అదే కాయిన్ కంపెనీకి పోతా ఉంది, పెరిగిన ప్రకారమే కంపెనీలకు డిపాజిట్ పోతుంది ఇక్కడ. అవునులేండి సార్. అంటే కంప్లీట్ గా ఒక లేటెస్ట్ బయర్ ని ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకుంది సిస్టమ్. అవును సార్. ఇప్పుడు నేను కొనను అంటే ఐడి యాక్టివ్ లో ఉండదు, నేను అమ్మను అంటే అతనికి డబ్బు తీసుకోలేడు. అమ్మను అమ్మాల్సిందే, కొనను కొనాల్సిందే. దేని త్రూ? అన్ని మాధ్యమాల త్రూ. ఒక బయట పర్సన్ కు నేను ఇస్తాను అంటే కొత్త ఇన్వెస్టర్ తెచ్చినట్టే కదా కంపెనీలోకి. అదే సార్, ఇక్కడ మనము రావాల అల్టిమేట్ అయితే మనకు యూఎస్డి అనేది, మనం అయితే యూఎస్డి తోనే మనం ఎంట్రీ కావాలి. ఒకవేళ ఇన్ కేసు మీరు చెప్పినట్టు ఎస్ఎంసి కాయిన్ సప్లై తక్కువ ఉంది, వాడు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే అది కూడా బెనిఫిటే కదా సార్, యూఎస్డి తో ఎంటర్ కావడం కూడా మనకు. డెఫినెట్ గా సార్, ఏదైనా సరే కంపెనీ చలామణి కాయిన్ వచ్చేసి ఎస్ఎంసి లేకోకుండా ఏ ట్రాన్సాక్షన్ జరగదు. ఇన్క్లూడింగ్ మనకు ఎస్యుఎస్డి అనేది పెయిరింగ్ అంతే. అది అంటే మనకి ఇక్కడ ఒక స్టేబుల్ కరెన్సీతో పెయిర్ కావాలి కాబట్టి ఆ ఎక్స్చేంజ్ లో అది అతని దగ్గర ఎస్యుఎస్డి అనేది ఎక్కడి నుంచి అయినా తెచ్చుకొని అది పెయిర్ చేసుకొని ఎస్ఎంసి తీసుకోగలుగుతాడు, ఆర్ ఎస్ఎంసి సేల్ చేసి ఎస్యుఎస్డి తీసుకోగలుగుతాడు. అది పెయిరింగ్ సార్. ఓకే. ఇంకోటి సార్, ఒక లాస్ట్ డౌట్. ఇప్పుడు సపోజ్ సార్, ఒక మన కంపెనీలో సపోజ్ తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు, ఒక 20 లక్షలు పెడతా, 10 లక్షలు పెడతా, నా దగ్గర 50 లాక్స్ ఉంది పెడతా అని వచ్చినాడు అనుకోండి సార్ ఒక కస్టమర్ ఎవరన్నా. సో వన్ టైమ్ 50 లాక్స్ ఇన్వెస్ట్ చేసేది మేలా, లేదంటే సింగిల్ 1 lakh ఇన్వెస్ట్ చేసేది మేలా సార్? అదే కస్టమర్ కి రకరకాల ఐడీలు, ఒక 10 ఐడీలు పెట్టేది మేలా? 10 లక్షలకు 10 లక్షల ఐడి ఒకటే పెట్టేది మేలా? ఇది జస్ట్ ఒక కామన్ గా అడుగుతున్నా సార్ మిమ్మల్ని. డెఫినెట్ గా సార్, ఇక్కడ కంపెనీకి కావాల్సింది ఇన్వెస్టర్ కాదు, ఓకే, కమ్యూనిటీ. ఓకే. సపోజ్ ఒక 50 లక్షలు ఒకే ఐడిలో వేస్తే ఏం ట్రాన్సాక్షన్ చేస్తాడు అతను? అతను డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశమే ఉంటది, అతను ఏముండదు, ఎప్పుడెప్పుడు నా డబ్బులు డబుల్ అవుతుందని కాసుకొని ఉంటాడు అంతే. అదే 50 లక్షలు ఒక 100 ఐడీల్లోనో 1000 ఐడీల్లోనో వేస్తే కంపెనీకి అర్నింగ్ ఎలా వస్తుంది? రకరకాలుగా వస్తుంది, రకరకాల గ్యాస్ ఫీజు రూపంలో వస్తుంది, రకరకాల రూపంలో వస్తుంది. కంపెనీకి కావాల్సింది కమ్యూనిటీ, ఇన్వెస్టర్ కాదు. ఇన్వెస్ట్ చేయడానికి కోట్లు తీసుకొని ఏ కంపెనీకైనా రెడీగా ఉంటారు బాగుంది అన్నప్పుడు. కానీ అదే ఇన్వెస్టర్ ను బ్రతికించాలంటే ఆ ఇన్వెస్టర్ చేత కూడా 10 ఐడీల్లో వేపిస్తే మాక్సిమం $10,000 ఖర్చు అయినప్పుడు అతను 20% లెక్క వస్తున్నాడు డైరెక్ట్ గా. అప్పుడు అతని త్రూ 20% ఇన్కమ్ కంపెనీకి జనరేట్ అయింది, ప్లస్ అతను కూడా మిగిలిన 80% అతను తీసుకుంటున్నాడు అక్కడ. కానీ అతని ప్రయాణం కంపెనీతో లైఫ్ టైం ఉంటే అతను కూడా తనకు తాను సెల్ఫ్ లీడర్ అవుతాడు, ఇంకొక వ్యక్తిని తేకపోయినా. ఎందుకంటే ఆల్రెడీ 20 లేక వచ్చినాడు అతను. ఒక 6 నెలలు పోతే 21కి వస్తాడు, ఇంకో 3 నెలలు పోతే 22కి వస్తాడు, ఏదో ఒక రోజు 37కి వస్తాడు అతను కూడా. అంటే అతని ప్రయాణం అక్కడ అట్లీస్ట్ 8 to 10 years పోతే 37కి వస్తాడు. కానీ 8 to 10 years పాటు ఎంతో కొంత ఇన్కమ్ అనేది అతను తీసుకోగలిగినాడు కదా. అవునండి సార్. అతను తీసుకోవడంతో పాటు కంపెనీకి కూడా ఇచ్చినాడు ఇన్కమ్ అనేది.
ఓకే ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయబడింది సార్. ఒక ఇన్వెస్టర్ ను లాస్ చేయకూడదు, ఒక లీడర్ కి ఎక్కువ ఇవ్వకూడదు, కంపెనీ స్టేబుల్ గా నిలబడిపోవాలా, కాయిన్ మార్కెట్ లోకి వచ్చింది నిలబడిపోవాలా. ఓకే ఇవన్నీ పని చేయాలంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలనేది కంపెనీకి ప్లాన్ ఉంటుంది, కానీ మన ఎమోషన్స్ మీద కంపెనీ క్యారీ అయితే క్యాలిక్యులేషన్స్ ఎలా పనిచేస్తాయి? అంతే కదా సార్. ఎప్పుడు కూడా లాజికల్ మెథడ్సే సక్సెస్ఫుల్ గా కంపెనీని తీర్చిదిద్దగలుగుతాయి, కానీ మ్యాజికల్ వర్డ్స్ తీర్చిదిద్దలేవు సార్. నేను మంచి లీడర్ను, నేను మంచి ఇన్వెస్టర్ను, కానీ సరైన కంపెనీ నా దగ్గర లేకపోతే ఏం ప్రయోజనం ఉండి? అంటే మన కంపెనీ కోరుకుంటుంది ఏంది, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ చిన్న వాళ్ళే కావాలి, మనకు లక్షలు పెట్టే వాళ్ళు అవసరం లేదు, నెంబర్ ఆఫ్ పీపులే కావాలి అని అడుగుతుంది కంపెనీ. ఎస్ సార్. సో 1000 రూపాయలు కానీ 2000 కానీ అలాంటి ఐడియల్నే మనము ఏపిచ్చి వాళ్ళని చిన్నగా అట్లాంటి వాళ్ళతోనే కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. మనకు ఆటోమేటిక్ గా ఈ ఎక్కువ కమ్యూనిటీ డెవలప్ అయ్యే కొద్దీ మన ప్రైస్ కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది కదా సార్. ఎస్ సార్. దాంతో పాటు మినిమం విత్డ్రా ఇంత ముందు మనకు $1 ఉండే. అవును సార్. ఇప్పుడు మినిమం విత్డ్రా 0.00280. అంటే కంపెనీ మన కాయిన్ని ఎక్కడ స్టార్ట్ చేసిందో అక్కడ విత్డ్రా ఇస్తుంది. అంటే 23 పైసలున్న విత్డ్రా పెట్టుకో అని చెప్తోంది. మీరు చూడండి, ఈవెన్ $25 కూడా ఎవ్రీ డే 2 విత్డ్రాలు ఓపెన్ అవుతాయి. మీన్స్ డైలీది విత్డ్రా ఓపెన్ అవుతుంది, వీక్లీ విత్డ్రా ఓపెన్ అవుతుంది. అవును సార్. ఇంతకు ముందు మనం $1 చూడాలంటే అట్లీస్ట్ $10 అయితే 50 days వెయిట్ చేయాలా. అవునండి సార్. అదే $25 అయితే అట్లీస్ట్ ఒక 20 days అరౌండ్ వెయిట్ చేయాలా. అవునండి సార్. ఇప్పుడు ఈ కంపెనీ విత్డ్రాల్ మీదే లింక్ పెట్టి నడుస్తోంది అని డే 1 నుంచి చెప్తా ఉండేది మాటలు చెప్పడానికి కాదు కదా, చేతల్లో చూపించడానికే కదా. అంతే కదా సార్. ఇక్కడ నీ దగ్గర ఉన్నది నువ్వు ఎప్పుడైనా విత్డ్రా పెట్టుకోవచ్చు అని వెసులుబాటు ఇస్తే తన ఇష్టం కదా, అది పెట్టుకుంటాడు లేదన్నది. అంతే కదా సార్. అందుకు ఇక్కడ కంపెనీ కంప్లీట్ గా ఆపోజిట్ ప్లాట్ఫామ్ సార్. ఇది ఇప్పటి వరకు చూసిన ప్లాట్ఫామ్ లకు కంప్లీట్ గా ఆపోజిట్ ఇది. ఉండనిలేండి సార్, అట్లా కట్టడి ఉంటేనే కంపెనీ ముందుకు పోతుంది. అన్ని ఇచ్చుకుంటా మా కంపెనీ అంత ఇస్తుంది, మా కంపెనీ ఇంత ఇస్తుంది అవన్నీ చూసినాంలే సార్, అవన్నీ ఫేస్ అయిపోయినాం, మాకు తెలుసు. ఇట్లనే సార్ ఇక్కడ కూడా మనకేం తక్కువ రావట్లేదు సార్. సపోజ్ నేను ఇప్పుడు ఉదాహరణకు ఇందాక నా ఐడి ఓపెన్ చేసినాను కదా, అది 37% లో ఉంది. 37% లో ఉన్నా కూడా నాకు వీక్లీ ఎంత వచ్చింది అంటే అరౌండ్ $600 వచ్చింది. అవును సార్. $600 ఒక ఐడిలో చిన్న మాటనా సార్? లేదు సార్, ఎందుకు చిన్న మాట అంటే అవి మన కంపెనీలో బంగారు బాతుగుడ్డు మాదిరి, రోజు గుడ్డు తిను కానీ కోసుకొని తినద్దు బాతును ఒకటేసారి. కోసుకొని తింటే వేకెట్ కావడానికి స్కోప్ తీసుకున్నాడు అతనే. పెంచుకొని తీసుకుంటే ఎవ్రీడే ఒక్కొక్క గుడ్డు తినగలుగుతాడు. అంతే కదా సార్. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు సార్, ఇది భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంది. అంతేలేండి సార్, మన చేతిలో ఏం లేదు. అది వాళ్ళు ఉంచుకుంటారు, ఐడీలు పోగొట్టుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం, మనం చెప్పేది లేదు అది. ఎస్ సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మనము $10 తో ఎన్నో సపోజ్ ఎవరో డమ్మీలు కొట్టుకొని ఉంటారు $10 అది. దీని పరిస్థితి ఏం సార్? ఏం విత్డ్రా పెట్టమా? ఎప్పుడు అది మనం పెట్టుకోకుండా ఏదో ఒక రోజు 10, 20 అయిపోతాయి సార్. అవి కావా? పెట్టుకోకుంటే మనకు అట్లీస్ట్ ఇప్పుడు పర్సెంటేజ్ ఎంత ఉంది? డైలీలకి 20% ఉంది సార్. సపోజ్ ఒక $100 నుంచి మాట్లాడతాను. 100 అయినా అదే అప్లికబులే, 10 అయినా అదే అప్లికబులే, 1000 అయినా అదే అప్లికబులే. ఓకే సార్. అర్థం కావడానికి కొంచెం పెద్దది చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. అవునండి సార్. $100 ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి డైలీ $0.2 వస్తుంది. 20% అంటే. అవును సార్. ఇంటూ 1000 days. ఓకే. అంటే అరౌండ్ 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే అతను 3 సంవత్సరాల వరకు తన ఐడిని చూసుకోకపోయినా డైలీలో వచ్చి అక్కడ అతనికి కావాల్సిన 2x అనేది మ్యాచ్ అయిపోయి ఉంటుంది. ఓకే. అదే ఎవ్రీ టైం డైలీ కానీ వీక్లీ కానీ డైలీ హిట్ చేయకపోయినా వీక్లీది ఎవ్రీ వీక్ విత్డ్రా అనేది ఎనేబుల్ చేసుకోగలిగితే అతను 8 to 9 months లో డెఫినెట్ గా అది 2x అనేది మ్యాచ్ అవుతుంది. అంటే ఇప్పుడు కంపెనీ ఏం చెప్తోంది? నీకు వచ్చిన డబ్బు నువ్వు ఎప్పటికప్పుడు తీసుకుంటే కంపెనీ బ్రతుకుతుంది అని చెప్తోంది. ఓకే. ఇన్ కేస్ అతను ఎవరైనా సరే సారీ వాళ్ళు విత్డ్రా చేసుకోకపోయినా డమ్మీలు పట్టించుకోకపోయినా కూడా ఏదో ఒక రోజు అది కంప్లీట్ గా 2x అయితే అవుతుంది. అది ఎన్ని రోజుల కన్నా కావచ్చు. ఇన్ కేస్ విత్డ్రా పెట్టినా పెట్టకపోయినా 2x అయితే అవుతుంది. అది కూడా డెఫినెట్ గా సార్ అవుతుంది. అది $10 ఇదే, $1000 ఇదే. నేను ఇన్వెస్ట్ చేసినాను, నేను పట్టించుకోను అంటే ఇన్వెస్ట్ చేసి ప్రయోజనం ఏమి పట్టించుకోనప్పుడు?
లేదు జస్ట్ రఫ్ గా అడుగుతున్నా సార్, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే అది మనకు అదే పనిగా దాన్ని ఫాలో చేసుకోకుండా కూడా మన కంపెనీ ట్రస్ట్ బిలీఫ్ గా 2x అనేది ఏదో ఫైనల్ ఒక డేలో ఇచ్చేస్తుంది వాంది అతనికి. సార్ ఫైనల్ కాదు, క్యాల్కులేషన్ ప్రకారం 20% అంటే $0.02 వస్తుంది. దాంట్లో నుంచి 1000 days అంటే అది ఆటోమేటిక్ గా $20 కు సమానం అవుతుంది. అవును సార్. అతని తర్వాత ఇంకా దాంట్లో ఫ్యూచర్ గోల్డ్ ఎండ కాగింది ఇవన్నీ ఏమి ఉండవు. 2x కిల్ చేసుకున్నట్టే అప్పుడు ఇంకా అయిపోయింది అంతే. అదే ఐడిని ఆపరేట్ చేస్తే కంపెనీకి ఎర్నింగ్స్ వస్తాయి. ఆ ఎర్నింగ్ త్రూ రిటర్న్ ఇవ్వగలుగుతుంది. ఊరికే కూర్చొని నేను ఇన్వెస్ట్ చేసినాను నాకు ఎప్పుడో వస్తుందిలే అనుకుంటే ఇది ఈ ప్లాట్ఫామ్ అది కాదు అని చెప్తోంది. అతను పెట్టుకుంటే అతను తొందరగా వస్తుంది, కంపెనీ కూడా చార్జెస్ రూపంలో కంపెనీ కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అంతే కదా సార్? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రంగనాథ్ సార్. థ్యాంక్ యూ సార్. రమణ సార్ మీకు అన్మ్యూట్ ఉంది సార్, మాట్లాడచ్చు. రమణ సార్. సార్ క్లోజ్ చేద్దామా జూమ్? చాలా లేట్ అయింది సార్, ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఓకే సార్, వరా సార్ వచ్చినారు. వరా సార్ చెప్పండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ రేపు మార్నింగ్ 11 o'clock టెక్నికల్ సెషన్ ఉంటుందా ఉండదా అనేది మార్నింగ్ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఓకేనా? ఉంటే మనక మీకు 1-2 hours బిఫోరే వస్తుంది. ఉంటే మీరు అందరు కూడా రెగ్యులర్ గా వచ్చినట్టు టీం ఇన్వైట్ చేసుకోండి. లేదు అనుకుంటే మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టుడే టెక్నికల్ సెషన్ పోస్ట్పోన్ టుమారో అని మెసేజ్ వస్తుంది. అదన్నా అబ్జర్వ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపు టెక్నికల్ సెషన్ ఉంటే మార్నింగ్ 11కి వెళ్దాం, లేదంటే ఈవినింగ్ హిందీ జూమ్ మీటింగ్ 7 o'clock వెళ్దాం. ఒకవేళ హిందీ లాంగ్వేజ్ రాని వాళ్ళు ఓన్లీ తెలుగు అంటే రెగ్యులర్ గా ఉంటే 8 o'clock జూమ్కి వద్దామండి. ఓకేనా? అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అలాంటి. థ్యాంక్ యూ ఆల్.